లెర్నింగ్. స్టేజెస్ ఆఫ్ ట్రైనింగ్ మిషన్ లెర్నింగ్ మోడల్. హ్మ్. ఓపెన్ చేసావా? 2 డయాగ్రామ్స్ కనిపిస్తుంటాయి చూడు. డేటా క్లీనింగ్, డేటా స్ప్లిట్టింగ్, మోడల్ ట్రైనింగ్, మోడల్ వాలిడేషన్. ఓకే. ప్రిడిక్షన్ అండ్ ఎర్రర్ క్యాలిక్యులేషన్. సో, కంపారిజన్ విత్ ద అదర్ మోడల్స్ అని ఒక డయాగ్రామ్ కనిపిస్తుంది కదా! So, ఆ! first you will collect the raw data. So, okay. After collecting the raw data, you need to pre-process the data. సో, ఓకే. ప్రీ-ప్రాసెస్ ద డేటా నీకు ఉన్న కరిక్యులంలో సెకండ్ వీక్‌లో ఉంది. డేటా ప్రీ-ప్రాసెసింగ్ అనేది ఉంటది. సో, ఆ డేటా ప్రీ-ప్రాసెసింగ్‌లో మనం ఏం చేస్తుంటాం అంటే ఆబ్వియస్లీ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద నల్ వాల్యూస్. సో, మిస్సింగ్ వాల్యూస్ కానీ, నల్ వాల్యూస్ కానీ మనకి ఈ ఎక్సెల్ షీట్ తీసుకున్నప్పుడు నీకు ఈ ఎగ్జాంపుల్ చెప్పాను ఇంతకు ముందే. ఫర్ సపోజ్ ఇఫ్ ఐ ఆస్క్ యూ ద డేటా సెట్. సో, ఓకే. నేను మీ థర్డ్ ఇయర్ యొక్క డేటా సెట్ నేను అడిగాను. సో, నాకు డేటా అంతా కావాలి అన్నప్పుడు. సో, సమ్‌వేర్ యూ ఆర్ గోయింగ్ టు మిస్ సమ్ కాలమ్స్ దేర్. ఓకే. ఒక రోస్‌లో మనకేంటిదంటే ఒక వాల్యూ అనేది మనం మిస్ చేసుంటాం. అది నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ ఇక్కడ జస్ట్ నీ ఐడియా కోసం ఇస్తున్నా. ఓకేనా? సో, అది మనం ఆహ్, ఏంటిది? సో, ఈ మిస్సింగ్ వాల్యూస్, నల్ వాల్యూస్ లేదా ఇన్‌వాలిడ్ వాల్యూస్ అనేది మనకున్నప్పుడు వాటిని మనము ఎరేజ్ చేసి సో, దట్ యూ నీడ్ టు క్లీన్ దట్ డేటా. సో, క్లీన్ చేసిన తర్వాతే కంప్లీట్‌గా మనం ఆ డేటాని యూజ్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతది. సో, తీసుకెళ్ళి రా డేటాని మొత్తం తీసుకెళ్ళి మనము ఇన్సర్ట్ చేసి, సో, మోడల్‌ని ట్రైన్ చేసి టెస్ట్ చేయాలంటే అది పాసిబుల్ అవ్వదు. ఓకేనా? సో, దట్స్ ద ప్రాసెస్ ఆఫ్ మిషన్ లెర్నింగ్. సో, ఇది మనకి మిషన్ లెర్నింగ్ మోడల్స్ ఇలా ట్రైన్ అవుతాయి. ఓకే. సో, నెక్స్ట్ వన్ టైప్స్ ఆఫ్ మిషన్ లెర్నింగ్. కింది పేజ్ కిందికి రా పేజ్. హ్మ్. టైప్స్ ఆఫ్ మిషన్ లెర్నింగ్ ఉంది గదా! హ్మ్. సో, టైప్స్ ఆఫ్ మిషన్ లెర్నింగ్‌లో మనకి 3 టైప్స్ ఉన్నాయి. బేసికల్లీ వి ఆర్ హావింగ్ ద 4 టైప్స్. సో, ఓకే. సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్, అన్‌సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్, రీఇన్ఫోర్స్‌మెంట్ మిషన్ లెర్నింగ్. సో, ల్ ఈ సూపర్వైజ్డ్ లెర్నింగ్‌లో ఏం చేస్తామంటే బేస్డ్ ఆన్ ద లేబుల్స్. సో, ఓకే. మనం లేబుల్స్‌తో మనం ఆ మోడల్‌ననేది ట్రైన్ చేస్తాం. సో, కింద ఎగ్జాంపుల్ ఉంది ఒకసారి అబ్జర్వ్ చేస్తే నువ్వు. సో, ఇన్‌పుట్ రా డేటా. ఇది లాస్ట్ టైమ్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ! రీకాల్ చేసి మనం యాక్చువల్ కాన్సెప్ట్‌కెళ్ళిపోదాం. సో, సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్ అని నేను కింద ఒక పిక్చర్ పెట్టాను. సో, మోడల్ ఈస్ ట్రైన్డ్ యూజింగ్ ద లేబుల్డ్ డేటా. సో, ఓకే. లేబుల్డ్ డేటాని మాత్రమే యూజ్ చేసుకొని మనకు ఈ మోడల్స్ సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్ మోడల్స్ అనేటివి మనము ట్రైన్ చేస్తాం. సో, ఇక్కడ ఇన్‌పుట్ రా డేటా అని ఉంది. సో, దాంట్లో నీకి 3 యానిమల్స్ కనిపిస్తున్నాయి గదా! కౌ, ఎలిఫెంట్ తర్వాతేంటిది క్యామెల్. ఓకే. హ్మ్. ఈ 3 కనిపిస్తున్నాయి. ఇలాగ మనం ఏం చేస్తామంటే యూ ఆర్ గోయింగ్ టు లేబుల్ దెమ్ ఫ్రమ్ ద ఇన్‌పుట్ రా డేటా. సో, పైన ఉన్నది నీకు ఇన్‌పుట్ రా డేటా. కింద కనిపిస్తున్నది సో, దట్ ఈస్ యువర్ లేబుల్డ్ డేటా. సో, ఈ లేబుల్డ్ డేటా నుంచి మనం ఒక అల్గారిథమ్‌ని పిక్ చేస్తాం. సో, వాటెవర్ ఇట్ ఈస్. సో, మిషన్ లెర్నింగ్‌కి మనకు స్పెసిఫైడ్ అల్గారిథమ్స్ ఉన్నాయి. వాటిని పిక్ చేసుకొని ఫస్ట్ యూ ఆర్ ట్రైనింగ్ దిస్ మోడల్. సో, ఓకే. సో, కంప్లీట్‌గా ట్రైన్ చేసిన తర్వాత సో, దిస్ విల్ బి ద ఔట్‌పుట్. ఈ యానిమల్స్‌ని మనము ఎలా ట్రైన్ చేస్తామంటే బేస్డ్ ఆన్ దేర్ ఫీచర్స్. సో, నేను ఆల్రెడీ చెప్పాను. సో, బేస్డ్ ఆన్ దేర్ హైట్, వెయిట్, కలర్ అండ్ ఫీచర్స్ లైక్ ఎలిఫెంట్‌కి మనకి ట్రంక్ ఉంటది. సో, క్యామెల్ హైట్‌గా ఉంటది. సో, కౌకి టెయిల్ చాలా పెద్దగా ఉంటది. ఇలాగ మనం చిన్న చిన్న ఫీచర్స్ అన్నీ పాము. తీసుకొని అలా లేబుల్ చేసి దాన్ని మనం ట్రైన్ చేస్తాం. ఫర్ సపోజ్ ఇఫ్ ఐ గివ్ ద ఇన్‌పుట్ ఎలిఫెంట్. ఓకే. సో, నేను ఎలిఫెంట్ అనే పిక్చర్‌ని నేనిచ్చాను ఈ మోడల్‌కి. టెస్ట్ చేస్తున్నా. సో, అప్పుడు నాకు కరెక్ట్‌గా ఎలిఫెంట్ అనేది ఔట్‌పుట్ ఇచ్చేస్తది. సో, దట్ ఈస్ యువర్ పిక్చర్. అంటే నువ్వు ఇచ్చిన పిక్చర్ లో ఉన్న యానిమల్ ఎలిఫెంట్ అని చెప్పి నాకు ఔట్‌పుట్‌ని ఇస్తది. సో, అది ఎలా ఇస్తదంటే బేస్డ్ ఆన్ థీస్ లేబుల్స్. ఓకేనా? హ్మ్. సో, దాంట్లో మళ్ళీ మనకి సూపర్వైజ్డ్ లెర్నింగ్‌లో క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్ ఉంటాయి. సో, ఈ క్లాసిఫికేషన్‌లో మనకేంటిదంటే యూజింగ్ ద లేబుల్స్. సో, ఓకే. సో, లేబుల్స్‌ని యూజ్ చేసి క్లాసిఫికేషన్ అల్గారిథమ్స్‌ని వాడతాం. సో, ఈ రిగ్రెషన్‌కొచ్చేసరికి మనకు లేబుల్స్ అనేటివి ఏమీ ఉండవు. సో, నువ్వు లేబుల్స్ అంటే గుర్తుపెట్టుకోవాల్సిందేంటిదంటే దట్ ద స్పెసిఫిక్ నేమ్ అన్నమాట.
ఓకే. ఇప్పుడు ఎలిఫెంట్ పిక్చర్ కింద ఎలిఫెంట్ అనేది ఉంది. ఎలిఫెంట్ ఈస్ ద లేబుల్ ఫర్ దట్ పిక్చర్. ఓకే. కౌ కింద కౌ అని నేమ్ ఉంది. సో, నేమ్ ఈస్ ద లేబుల్ హియర్. సో, అలాగ మనము లేబుల్స్ అని దాన్ని అంటాం. సో, ఇక్కడ సూపర్వైజ్డ్ లెర్నింగ్‌లో క్లాసిఫికేషన్ మెయిన్‌గా మనకి డిఫైన్డ్ లేబుల్స్ మీద రన్ అవుతది. సో, రిగ్రెషన్ వచ్చేసి నో లేబుల్స్. సో, వి ఆర్ నాట్ యూజింగ్ ఎనీ లేబుల్స్ టు క్లాసిఫై దట్ టు అనలైజ్ ఎనీథింగ్. సో, ఓకేనా? అవి అర్థమైతుందా? నేను ఈ డయాగ్రామ్ గూడా నీకు చూపిచ్చాను. సారీ నీకు ఈ పిక్చర్ ఆ! క్లాసిఫికేషన్, రిగ్రెషన్. ఓకే. ఆల్గోరిథం అంటే ఫార్ములానా? కాదు. అదొక అల్గారిథమ్ ఇన్ ద సెన్స్ దట్ ఈస్ ద స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ యూ ఆర్ ఫాలోయింగ్. ఓకే. సో, మనం ఒక హ్మ్. ప్రాసెస్‌ని ఫాలో అవుతున్నామంటే అది స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతున్నాం. సో, నీకు ఇన్ డెప్త్‌గా వెళ్ళే కొద్దీ నీకు అర్థమవుతది. అల్గారిథమ్ అంటే ఏంటిది అనేది బేసిక్‌గా. ఓకేనా? ఓకే. సో, ఆహ్, ఇక్కడ క్లాసిఫికేషన్ అంటే ఏంటిదంటే దట్ ఈస్ ద కేటగోరికల్ వేరియబుల్స్. సో, కేటగోరికల్ వేరియబుల్స్ అంటే నీకు ఇది గూడా చెప్పాను. స్పామ్, నాన్ స్పామ్ తర్వాత మెయిల్స్‌కొచ్చినప్పుడు యెస్ ఆర్ నో, ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే. ఎలిజిబుల్ ఆర్ నాట్ ఎలిజిబుల్, వాలిడ్ ఆర్ నాట్ వాలిడ్. ఈ టైప్ ఆఫ్ డేటాకి మనం ఏం చేస్తామంటే క్లాసిఫికేషన్ మోడల్‌ని యూజ్ చేస్తాం. సో, రిగ్రెషన్ మోడల్స్‌కి ఎప్పుడు యూజ్ చేస్తామంటే, సో, వెదర్ ప్రిడిక్షన్ చేసేటప్పుడు రిగ్రెషన్ మోడల్స్ అనేటివి మనం యూజ్ చేస్తాం. సో, వెదర్ ప్రిడిక్షన్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ అప్లికేషన్. సో, రిగ్రెషన్ మోడల్ కూడా మనం వాడొచ్చు ఈ వెదర్ ప్రిడిక్షన్‌కి. సో, ఇక్కడ నీకు టెంపరేచర్ కనిపిస్తుంది గదా! విండ్ స్పీడ్ వచ్చేసరికి దట్ ఈస్ కంప్లీట్‌లీ గ్రోయింగ్. సో, మనకి 3.27859 అనేది ఆ వాల్యూ అనేది కంటిన్యూయస్‌గా నీకు గ్రో అనేది ఉంది. సో, ఈ టైప్ ఆఫ్ డేటాని మనము రిగ్రెషన్ మోడల్స్ వాడతాం. ఓకేనా? ఓకే. ఆ! క్లాసిఫికేషన్‌లో మళ్ళీ మనకి టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. బైనరీ క్లాసిఫికేషన్, మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్. సో, బైనరీ క్లాసిఫికేషన్‌లో మనకి యెస్ ఆర్ నో. సో, ఈ 2 లేబుల్స్ మాత్రమే మనకొస్తున్నాయి అంటే దాన్ని బైనరీ క్లాసిఫికేషన్ కిందకి కన్సిడర్ జేస్తాం. సో, మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్‌కి ఏంటిదంటే నేను ఇప్పుడు పైన చూపించిన ఎగ్జాంపుల్ ఉంది గదా! కౌ, ఎలిఫెంట్, క్యామెల్. సో, ఇలాగ నీకు 3 లేబుల్స్ వస్తున్నాయి అంటే గిన దట్ యూ కెన్ సే ఇట్ యాస్ ఎ మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ అనమాట. సో, షేపు, కలరు, టెక్స్చరు. సో, వీటన్నిటిని మనము దాన్ని క్లాసెస్ అంటాము. లేబుల్స్ అని గూడా అంటాం. సో, ఆ టైప్ నీకు మోర్ థాన్ 3 నేమ్స్ వస్తున్నాయి లేబుల్స్ అంటే దట్ యూ కెన్ కన్సిడర్ ఇట్ యాస్ ఎ మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్. గాట్ మై పాయింట్ అభి? అర్థమైతుందా చెప్పేది? మోర్ దెన్ 3 లేబుల్స్ ఉంటాయనా? ఆ! మోర్ థాన్ 2 లేబుల్స్ ఉన్నాయి అంటే యూ కెన్ కాల్ ఇట్ యాస్ ఎ మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్. సో, నీకు ఓన్లీ 2 లేబుల్స్ మాత్రమే వస్తున్నాయి. యెస్ ఆర్ నో. ఓకేనా? ట్రూ ఆర్ హ్మ్. ఫాల్స్. సో, ఇలాగ నీకు 2 మాత్రమే వస్తున్నాయి లేబుల్స్. సో, దాన్ని మనం ఏమంటామంటే బైనరీ క్లాసిఫికేషన్ అంటాం. అర్థమైతుందా? ఆ! సో, ఇప్పుడు ఫిగర్ ఏ అని ఉందా నీకు? ఉంది. ఫిగర్ ఏ. సో, ఈ హ్మ్. ఫిగర్ ఏ ఏం చెప్తుందంటే దట్ ఈస్ యువర్ షాపింగ్ స్టోర్ అన్నమాట. సో, ఈస్ యూజ్‌ఫుల్ ఇన్ ప్రిడిక్టింగ్ వెదర్ ఎ కస్టమర్ విల్ పర్చేజ్ ఎ పర్టిక్యులర్ ప్రొడక్ట్ అండర్ కన్సిడరేషన్స్ ఆర్ నాట్. ఓకేనా? సో, ఇక్కడ ఏం తీసుకున్నాము పైన ఫిగర్ ఏ క్లాసిఫికేషన్ టేబుల్ చూడు. యూజర్ ఐడీ, జెండర్, ఏజ్, సాలరీ. సో, ఈ బేస్ మీద ఫిగర్ బి అప్పుడు మనమే ఫ్లక్చుయేటింగ్ అన్నారుగా? హ! హ! ఫిగర్ బి అప్పుడు ఫ్లక్చుయేట్ అవుతది అన్నారుగా? అవును. మనకి గ్రోత్ అనేది ఫ్లక్చుయేట్ అవుతా వస్తుంది. ఆ వాల్యూ ఫ్లక్చుయేట్ అవుతుంది అంటే దాన్ని రిగ్రెషన్ అంటాం. హ్మ్. ఇప్పుడు గుర్తొచ్చిందా? నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయాలా దీన్ని? చెప్పా గదా! ఫ్లక్చుయేట్ అయితుందని. ఇది అది చెప్పమంటున్నా. కాదు. క్లాసిఫికేషన్ హ్మ్. ఫిగర్ ఏ. ఫిగర్ ఏ కాన్స్టెంట్‌గా ఉంటాయా? ఏ కాన్స్టెంట్‌గా ఉంటది. మనకు ఓన్లీ 2 వాల్యూస్ ఉంటాయి. సో, ఇప్పుడు ఇచ్చిన డేటా ప్రకారంగా మనం ఒక అనాలిసిస్ అనేది చేస్తాం. సో, దాని ప్రకారంగా లేబుల్స్ అనేటివి ఇస్తాం. ఓకే. సో, ఇప్పుడు ఈ పర్సన్ 19 ఫిగర్ ఏజ్ ఏ జెండర్ మేల్, ఏజ్ ఈస్ 19.
ఆ? ఆ? ఇందులో లేబుల్స్ అంటే జెండర్, ఏజ్, శాలరీ అవా? ఆ, ఏజ్ కాదు కాదు, పర్చేజ్డ్ అని కనిపిస్తుందా? 010011 అని కనిపిస్తుందా? ఆ, పర్చేజ్డ్ హైలైట్ చేశాను, రెడ్ లైన్ తో హైలైట్ చేసి ఉంది కదా, అదొక్కటే లేబులా? అది ఒకటే లేబుల్. ఓకేనా? అంటే అది సో ఇప్పుడు ఆ పర్సన్ చెప్పు. అంటే జెండర్, ఏజ్, శాలరీ అవి లేబుల్స్ కావా? ఆహా, అవి లేబుల్స్ కావు, అవి ఫీచర్స్ మాత్రమే. ఓకే. అంటే డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది ఫీచర్స్ కి లేబుల్ కి మరి? సో ఫీచర్స్‌కి, లేబుల్స్ కంటే ఇప్పుడు అదే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో ఇప్పుడు నీకు దీన్ని పారామీటర్స్ అని కూడా అంటాం. ఫీచర్స్ కానీ, పారామీటర్స్ కానీ అంటాం. సో ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారంటే ఈ ఎగ్జాంపుల్‌లో, సో ఇచ్చిన ప్రకారంగా ఏజు, జెండరు, సాలరీ ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటిదంటే బేస్డ్ ఆన్ సమ్ అనాలిసిస్. సో ఈ కొంచెం ఈ ఈ టేబుల్‌లో ఏదో కైండ్ ఆఫ్ అనాలిసిస్ చేసి వాళ్ళేం చేశారంటే, సో హీ ఏబుల్ టు పర్చేస్ ఆర్ నాట్. సో పర్చేస్ చేస్తారా లేదా? మేల్ 19,000 సాలరీ అంటే పర్చేజ్ 0. సో ఓకేనా? ఇక్కడేముంది 35 ఏజ్ 35 ఉన్నప్పుడు 20,000 ఉంది సాలరీ. సో ఈ 20,000లో మనకి పర్చేస్ చేస్తారు. అంటే 0 అయితే నో, పర్చేస్ చేయడు. 1 అయితే పర్చేస్ చేస్తాడు. సో ఓకేనా? ఇది జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. సో నీ క్లాసిఫికేషన్ అనేది క్లియర్‌గా నీకు ఈ లేబుల్స్‌ని మనం ఎలా ఇస్తామనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకే? సో ఇప్పుడు నీకెలా చెప్పొచ్చంటే ఏజ్ బిలో 18 ఉంటే యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద వోట్. అవునా? ఇది తెలుసా నీకు? తెలుసు. ఆ! సో ఇప్పుడు నేను పెట్టుకుంటున్న పారామీటర్ గాదు. నేనిప్పుడు పెట్టిన కండిషన్ ఏంటిదంటే, సో లెస్ థాన్ 18 ఏజ్ ఉన్న వాళ్ళు దే ఆర్ నాట్ ఎలిజిబుల్ పెట్టా. సో గ్రేటర్ థాన్ 18 ఉన్నవాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద వోటింగ్ అని పెట్టేసాను. అంటే ఇక్కడ నాకున్న లేబుల్స్ ఏంటివంటే 2, ఎలిజిబుల్, నాట్ ఎలిజిబుల్. సో ఈ ఎలిజిబుల్, నాట్ ఎలిజిబుల్ మనం ఎలా డిఫైన్ చేస్తున్నామంటే బేస్డ్ ఆన్ ద కండిషన్. సో లెస్ థాన్ 18 ఉంది అంటే నాట్ ఎలిజిబుల్. గ్రేటర్ థాన్ 18 ఉందంటే ఎలిజిబుల్. సో ఇలాగ మనం డిఫైన్ చేస్తాం డేటాని. అర్థమైందా ఇప్పుడు? హ్మ్. సో, ఆ లేబుల్స్ అలాగే వచ్చేది. 01, అలా ఎలా వచ్చాయంటే, సో, బేస్డ్ ఆన్ సమ్ కండీషన్స్ దే ఆర్ గోయింగ్ టు గివ్ దట్ లేబుల్ 0 ఆర్ 1 లేదా ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే. అది మన క్లాసిఫికేషన్ అంటాం. అవుట్‌పుట్టే ఈ లేబులా? ఆ! అవుట్‌పుట్టే లేబుల్ అంటాం. సో, దట్ ఈస్ యువర్ బైనరీ క్లాసిఫికేషన్ హియర్. ఓకే. ఓకే. సో, నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి ఈ ఇన్‌పుట్‌లో ఈ డయాగ్రామ్ ఉంది గదా! ఇందాక చూపించింది. కౌ, ఎలిఫెంట్, క్యామెల్. సో, ఇవి మనకి 3 అవుట్‌పుట్‌లొస్తాయి. అంటే 3 లేబుల్‌లొస్తాయి. దానికోసం మనం మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ అని చెప్తున్నాం. ఓకేనా? హ్మ్. హ్మ్. సో, నెక్స్ట్ వన్ కిందికి రా. మల్టీ క్లాస్ అయిపోయింది. తర్వాత బైనరీ అయిపోయింది. సో, మల్టీ లేబుల్ క్లాసిఫికేషన్ అనేదుంది. ఆ! సో, దాని కింద కస్టమర్ ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ ఉంది జూడు. హ్మ్. సో, ఈ కస్టమర్ ఫీడ్‌బ్యాక్ ఫార్మ్‌కి మనకేమవుతుందంటే, సో, బై టేకింగ్ డిఫరెంట్ సో, ఇఫ్ యూ వాంట్ టు క్లాసిఫై ద డేటా, ఇట్ మే బి బిలాంగ్స్ టు నన్ ఆఫ్ ద క్లాసెస్ ఆర్ ఆల్ ఆఫ్ ద క్లాసెస్ అట్ ద సేమ్ టైమ్. సో, ఇప్పుడు ఫీడ్‌బ్యాక్ ఫార్మ్‌లో నీకి ఏదైనా సరే, సో, ఫర్ హౌ వుడ్ యూ రేట్ యువర్ ఓవరాల్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ అన్నప్పుడు, సో, నీ ఒపీనియన్ ఇక్కడ పోస్ట్ చేస్తావు, చేయకపోవచ్చు. సో, ఓకే. అలాగే మనకేంటిదంటే డిఫరెంట్ క్లాసెస్ మనం ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నామనమాట. సో, దాన్ని మనం మల్టీ లేబుల్ క్లాసిఫికేషన్ అంటాం. సో, 2 ఆర్ మోర్ క్లాసెస్ ఉంటాయి. సో, ఆ 2 ఆర్ మోర్ క్లాసెస్‌తో పాటి మనకు సమ్‌టైమ్స్ మన ఒపీనియన్‌ని మనం అక్కడ పోస్ట్ చేస్తాం. సో, నువ్వు పోస్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. బట్ ఆ లేబుల్‌ని మనం ఏం చేస్తామంటే యూ ఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ యాస్ ఎ ఇన్‌పుట్. ఓకేనా? సో, ఈ కైండ్ ఆఫ్ మల్టీ లేబుల్ క్లాసిఫికేషన్ మీద మన అంత అడ్వాన్స్‌గా ఎళ్ళం గానీ, సో, సారీ మల్టీ లేబుల్ క్లాసిఫికేషన్ మీద నీ కరిక్యులమ్ వరకు ఇది అవసరం లేదు.
సో మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్, బైనరీ క్లాసిఫికేషన్ ఈజ్ ఎనఫ్. ఓకేనా? సో నేను ఇది నెక్స్ట్ దాని కింద డయాగ్రామ్ హౌ డస్ క్లాసిఫికేషన్ ఇన్ మిషన్ లెర్నింగ్ వర్క్స్ సో అనేది డయాగ్రామ్ చూపిస్తుంది. శాంపుల్ డేటా సెట్ తీసుకుంటాం, ప్రీ ప్రాసెస్ చేస్తాం. సో ప్రీ ప్రాసెస్ చేసిన డేటాని పార్టీషన్ చేస్తాం. సో పార్టీషన్ ఎందుకు చేస్తామంటే ట్రైనింగ్ డేటా సెట్కి 80%, టెస్టింగ్ డేటాని 20%. 100 డేటా పర్సెంట్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. 80% ఫర్ యువర్ ట్రైనింగ్ డేటా సెట్, 20% ఫర్ యువర్ టెస్టింగ్ డేటా సెట్. ఓకే, అలాగే మనం ట్రైనింగ్ డేటా సెట్ని కంప్లీట్గా మనం క్లాసిఫికేషన్ మోడల్కి ట్రైన్ చేస్తాం. సో దాన్ని తీసుకెళ్ళి మనము సో ఆ డేటా సెట్ నుంచి మళ్ళీ మనం ఆ 20%లో నుంచి ఏవో ఒక కొన్ని డేటా వాల్యూస్ తీసుకొని ఈ మోడల్ని మనం టెస్ట్ చేస్తాం. సో అలాగ పర్ఫార్మెన్స్ అనేది మనకి ఎవాల్యుయేషన్ కరెక్ట్‌గా వచ్చిందంటే సో నువ్వు క్లాసిఫికేషన్ మోడల్‌ని కరెక్ట్‌గా ట్రైన్ చేసావు అనేది వస్తది. ఓకేనా? సో ఇలా మనకి క్లాసిఫికేషన్ మోడల్స్ ఇలా మనం వర్కింగ్ ప్రాసెస్ అనేది ఇలా ఉంటది. ఓకే. అర్థమైతుందా అవి? ఆ, నువ్వు ఇప్పుడు కాన్సెప్ట్ విను. ఓకేనా? సో ఇన్ డెప్త్‌గా అర్థం చేసుకోవాలనేది పెట్టుకోకు. జస్ట్ విని గుర్తుపెట్టుకో దాన్ని. సో నేను మళ్ళీ మనము సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గారిథమ్స్‌కెళ్ళినప్పుడు డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకొని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానప్పుడు. ఓకే, నీకప్పుడు క్లారిటీ వచ్చేస్తది. ఆ, ఓకేనా? ఓకే. సో కీ క్యారెక్టరిస్టిక్స్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గారిథమ్స్ దీస్ ఆర్ యువర్ కిందికొచ్చేసాయి. ఆ డయాగ్రామ్ key characteristics of supervised learning. Okay, and the next one is supervised learning algorithms lo navy bayes classifier, logistic regression, decision trees, neural networks, k nearest neighbors, support vector missions, linear regression, random forest. ఇవి మనకున్న అప్లికేషన్, ఇవి మనకున్న అల్గారిథమ్స్. ఈ అల్గారిథమ్స్ ని యూజ్ చేసి కింద కనిపించే అప్లికేషన్స్ మనం ఏంటిది ప్రిడిక్ట్ చేస్తాం. సో ఓకే, ఈ అప్లికేషన్స్ యూజ్ చేసుకుంటాం ఈ అల్గారిథమ్స్కి. ఓకే, సో ఈ అల్గారిథమ్స్ అన్ని నీ కరికులంలో ఏవైతే ఉన్నాయో మనం అవి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో దీస్ ఆర్ యువర్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, గో త్రూ దెమ్. ఓకే, నౌ కమింగ్ టు ద అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. సో ఇక్కడ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటిదంటే దట్ యు ఆర్ నాట్ గివింగ్ ఎనీ లేబుల్డ్ డేటా. సో మనం ఏ లేబుల్డ్ డేటా ఇవ్వకుండా మనం మోడల్ని ట్రైన్ చేస్తున్నాం. సో ఇక్కడ నీకు డయాగ్రామ్ కనిపిస్తుందా కింద? డాగ్ ఉంది, చిన్న డాగ్ ఉంది, పెద్ద డాగ్ ఉంది, క్యాట్ కూడా చిన్నది పెద్దది ఉంది. అవునా? సో ఇప్పుడు నేను ఏం చేశాను, జస్ట్ నేను ఇదంతా అన్లేబుల్డ్. మామూలుగా మనం పైన ఏం చేసాము, ఇన్పుట్ రా డేటా నుంచి లేబుల్ చేసి తర్వాత అల్గారిథంకి ఇచ్చి దాన్ని మోడల్ని ట్రైన్ చేసాం. అవునా? సో ఇప్పుడు అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లో ఉట్టి ఇన్పుట్ రా డేటాని ఇచ్చేసి సో దాంట్లోనే మనము మోడల్ని ట్రైన్ చేస్తాం అనమాట. ఆ మోడల్ని ట్రైన్ చేసి సో అవుట్పుట్ నీకు ఎలా అయితే కావాలో అలా మనము తీసుకొచ్చేస్తాం దాన్ని. సో ద మెయిన్ ఐడియా ఈస్ ఫర్ ద మోడల్ టు డిటెక్ట్ ద హిడెన్ ఇన్సైట్స్. సో దాంట్లో ఉన్న ఇన్సైట్స్ అంటే ఫీచర్స్ని మనము మోడలే అది ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటది. సో ఇప్పుడు డాగ్‌కి, క్యాట్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. అవునా? సో డాగ్‌కి, క్యాట్‌కి మనకి చాలా డిఫరెన్స్ ఉంటది. యెస్ ఆర్ నో? సో చిన్న డాగ్ ఉంది, పెద్దది ఉంది. సో అలాగా మనకేంటిదంటే అదే డిఫరెన్షియేషన్ అనేది తీసేసుకుంటది. డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటది ఆ పిక్చర్స్ నుంచి. సో అలాగా ట్రైన్ చేసేసి అల్గారిథమ్‌ని, ఆ మోడలే అల్గారిథమ్‌ని ట్రైన్ చేసి దాని తర్వాత అవుట్‌పుట్ అనేది మనకిలా ప్రొజెక్ట్ చేస్తది. ఓకేనా? సో నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ఓన్లీ అన్‌లేబుల్డ్ డేటా. ఓకే. ఓకే. సో ఇప్పుడు నువ్వు ఏ డేటా అయినా ఇవ్వు, ఆ డేటా ప్రకారంగా మోడల్ అనేది ట్రైన్ చేసి నీకు అవుట్‌పుట్ అనేది ఇస్తది. సో యూ ఆర్ నాట్ సో ఇఫ్ యూ డోంట్ గివ్ ఎనీ లేబుల్ డేటా ఆల్సో ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ ద పర్ఫెక్ట్ అవుట్‌పుట్. ఓకే. సో వర్కింగ్ ఆఫ్ అన్ అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్‌లో మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ వన్ కలెక్ట్ ద అన్‌లేబుల్డ్ డేటా. ఓకే, అన్‌లేబుల్డ్ డేటాని మనం కలెక్ట్ చేస్తున్నాం వితౌట్ ఎనీ ట్యాగ్స్. సో సెలెక్ట్ అన్ అల్గారిథమ్. సో ఏదైతే మనకి అల్గారిథమ్ సూట్ అవుతదో దాన్ని చూస్ చేసుకోవాలి.
సో చూస్ చేసుకున్న తర్వాత ట్రైన్ ద మోడల్ ఆన్ రా డేటా. సో మనము ఆ రా డేటా మీద మోడల్ అనేది ట్రైన్ చేస్తాం. సో ద అల్గారిథం లుక్స్ ఫర్ ద సిమిలారిటీస్ కోసం సెర్చ్ చేస్తుంది. ఓకేనా? సో సిమిలారిటీస్ చిన్న డాగ్కి పెద్ద డాగ్కి ఏం సిమిలారిటీస్ ఉన్నాయి? చెవులు పెద్దగా ఉన్నాయి. ఓకే, పడిపోయి ఉన్నాయి. సో దీని స్ట్రక్చర్ వేరుంది. ఓకే, క్యాట్‌కి, డాగ్‌కి కంపేర్ చేస్తే రెండిటి యొక్క స్ట్రక్చర్ వేరుంది. డాగ్‌కి కొంచెం టెయిల్ పెద్దగా ఉంటది. క్యాట్‌కి చిన్నగా ఉంటది. సో క్యాట్ హైట్ చిన్నగా ఉంటది. డాగ్ హైట్ పెద్దగా ఉంటది. సో డాగ్‌తో పోలిస్తే క్యాట్ వెయిట్ చాలా తక్కువగా ఉంటది. సో అలాగే ఏం చేస్తదంటే సిమిలారిటీస్ కోసం చెక్ చేసి అదంతకదే కేటగరైజ్ చేసుకుంటదనమాట. అర్థమైతుందా అవి? ఆ! సో ఇప్పుడు నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటిదంటే గ్రూప్ ఆర్ ట్రాన్స్ఫార్మ్ ద డేటా. సో ఇప్పుడు ఏంటిదంటే క్లస్టర్స్ లాగా ఫార్మ్ చేస్తది. క్లస్టర్స్ అంటే దట్ ఈస్ ద సెన్స్ గ్రూప్ లాగా ఫార్మ్ చేస్తది. సో ఇక్కడ నీకు గ్రూప్ ఫార్మ్ చేసింది కదా! అవుట్‌పుట్ పిక్చర్ చూస్తే అవుట్‌పుట్‌లో డాగ్స్ అని లేబుల్ ఇచ్చేసింది. నెక్స్ట్ వన్ క్యాట్స్ అని లేబుల్ ఇచ్చేసింది. అలాగా సో ఇట్ విల్ గ్రూప్ దట్ డేటా. నెక్స్ట్ వన్ ఇంటరప్ట్ అండ్ యూజ్ ద రిజల్ట్స్. సో ఓకే. మనకి ఈ రిజల్ట్స్‌ని విజువలైజ్ చేసి చూపించేస్తది. వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ అని. సో ఇలాగ మనకి అన్‌సూపర్‌వైజ్డ్ లెర్నింగ్ అల్గారిథమ్స్ మనకి ఇలా వర్క్ అవుతాయి. ఓకేనా? ఫస్ట్ క్లాస్ ఒక్కటి క్లస్టరింగ్ గురించి చెప్పారు అంత. తర్వాత నుంచి కోడ్స్ ఒకటి ఇచ్చి చెప్పారు. ఓకే. క్లస్టరింగ్ ఐడియా ఉందా అయితే? అంటే గ్రూపింగ్ చేద్దామని. అంతే. ఇప్పుడు మనం ఏం చేస్తాం? సో బాయ్స్‌ని, గర్ల్స్‌ని అందరిని కంబైన్ చేస్తాం. సో బాయ్స్‌కి డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి. గర్ల్స్‌కి డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి. అలాగా గర్ల్స్‌నన్నిటిని మనం కంబైన్ చేసి ఒక గ్రూప్ ఫార్మ్ చేస్తాం. దాన్ని క్లస్టర్ అంటాం. ఓకే. బేస్డ్ ఆన్ ద సిమిలర్ ఫీచర్స్ యూ ఆర్ గోయింగ్ టు గ్రూప్ దట్ డేటా. సో ఆ గ్రూప్ చేసిన డేటాని మనం క్లస్టర్ అంటాం. ఓకే. హ్మ్. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇప్పుడు ఈ వర్కింగ్ ప్రాసెస్ అయిపోయింది. ఫస్ట్ స్టెప్ కలెక్ట్ అండ్ లేబుల్ డేటా. సెకండ్ స్టెప్ ఈజ్ సెలెక్ట్ అన్ అల్గారిథమ్. థర్డ్ స్టెప్ ట్రైన్ ద మోడల్ ఆన్ రా డేటా. ఫోర్త్ వన్ గ్రూప్ ఆర్ ట్రాన్స్ఫార్మ్ ద డేటా. ఫిఫ్త్ వన్ ఈజ్ ఇంటరప్ట్ అండ్ యూజ్ రిజల్ట్స్. ఓకే. అవి నువ్వు కరెక్ట్ ఓపెన్ చేసుకున్నావా పీడిఎఫ్? ఆ! ఓకే. సో నెక్స్ట్ కింద అన్‌సూపర్‌వైజ్డ్ లెర్నింగ్ అల్గారిథమ్స్ అని మనకున్నాయి. సో దాంట్లో మనకి 3 టైప్స్ ఉంటాయి మళ్ళీ. సో ఈ 3 హ్మ్. టైప్స్‌లో క్లస్టరింగ్ అల్గారిథమ్. సో ఈ క్లస్టరింగ్ అల్గారిథమ్స్ అంటే ఏంటిదంటే సిమిలర్ ఫీచర్స్, క్యారెక్టరిస్టిక్స్ బేస్ చేసుకొని మనము ఒక గ్రూప్ అనేది ఫార్మ్ చేస్తాం. ఆ గ్రూప్‌కి ఇచ్చే పేరే మనం క్లస్టర్ అంటాం ఇక్కడ. ఓకేనా? ఓకే. సో మళ్ళీ మనకి నెక్స్ట్ వన్ సో సమ్ కామన్ క్లస్టరింగ్ అల్గారిథమ్స్ మనకున్నాయి. సో దాంట్లో ఫస్ట్ వన్ కే మీన్స్ క్లస్టరింగ్ అన్నమాట. సో ఈ కే మీన్స్ క్లస్టరింగ్ అంటే ఏంటిదంటే సో నియర్ టు యూ. సో ఇవన్నీ నేను క్లియర్‌గా మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఐ డిడ్ంట్ మెన్షన్ ఎనీ డయాగ్రామ్ హియర్. సో ల్యాప్‌టాప్ వర్క్ అయ్యుంటే నేను చూపిస్తుంటి చేసి. ఓకేనా? ఆ! సో నెక్స్ట్ వన్ హైరార్కికల్ క్లస్టరింగ్. సో ఇక్కడ ఏంటిదంటే స్టెప్ బై స్టెప్ మనము సార్ట్ చేస్తూ మెర్జ్ చేసుకుంటా మనం చేస్తాం ఈ క్లస్టరింగ్‌లో. నెక్స్ట్ వన్ డెన్సిటీ బేస్డ్ క్లస్టరింగ్. సో ఇక్కడ ఏంటిదంటే డెన్స్ ఏరియాస్, స్కాటర్ పాయింట్స్‌ని అంటే నాయిసీ డేటాని దాని దగ్గర నుంచి మనం తీసుకుంటాం అన్నమాట. సో ఈ అల్గారిథమ్స్ అన్నీ నేను క్లియర్‌గా అయితే నీకు మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకే. ఓకే. నెక్స్ట్ వన్ అసోసియేషన్ రూల్ లెర్నింగ్ ఉంది. సో ఈ అసోసియేషన్ రూల్ లెర్నింగ్‌లో మనం ఏం చేస్తామంటే వీఆర్ గోయింగ్ టు డిస్కవర్ ద ఇంట్రెస్టింగ్ రిలేషన్‌షిప్స్ అన్నమాట బిట్వీన్ ద వేరియబుల్స్. సో ఇప్పుడు ఎలా చెప్పాలంటే ఇఫ్ ఐడెంటిఫైస్ ద ప్యాటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇఫ్ దెన్. అంటే ఇప్పుడు హౌ ఆర్ యూ అంటే ఇప్పుడు హౌకి యూకి మధ్యలో ఆర్ అనేది ఉంటది. అర్థమైతుందా? ఎగ్జాంపుల్. సో అసోసియేషన్ రూల్ లెర్నింగ్ అంటే ఏంటిదంటే, సో వాటి మధ్య ఉన్న రిలేషన్‌ని మనం ఫైండ్ చేసి ఐడెంటిఫై చేస్తాం. ఎగ్జాంపుల్ సో ఏంటి? ఇప్పుడు చాట్‌జీపీటీ దాని మధ్య ఉన్న రిలేషన్‌షిప్ 2 గాని, 3 గాని లేదా 2 ఆర్ మోర్ వేరియబుల్స్ అంటాం. సో 2 ఓకే. ఆర్ మోర్ వేరియబుల్స్ అయినా అనొచ్చు, ఫీచర్స్ అయినా అనొచ్చు. లేదా కీవర్డ్స్ అయినా అనొచ్చు.
సో వీటి మధ్య రిలేషన్ని ఫైండ్ అవుట్ చేస్తూ మనం ఐడెంటిఫై చేస్తాం. సో ఇప్పుడు వాట్ అబౌట్ అని నేను ఇచ్చాను. ఓకే. సో వాట్ అబౌట్ అనేవి నాకు ఈ 2 కీవర్డ్స్ ఇక్కడ. సో దాని తర్వాత యూ పెట్టుకోవచ్చు. ఓకేనా. అంటే నేను ప్రిడిక్ట్ చేస్తున్నా. వాట్ అబౌట్ యూ? సో హ్యాడ్ యూ డిడ్ యూ హ్యాడ్ యువర్ డిన్నర్? ఓకే. సో డిడ్ యూ హ్యాడ్ యువర్ అన్నప్పుడు డిన్నర్ కానీ, బ్రేక్‌ఫాస్ట్ కానీ, లంచ్ కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి వస్తదని నేను ప్రిడిక్ట్ చేస్తున్నాను ఇక్కడ. సో అది మనకి అసోసియేషన్ రూల్ లెర్నింగ్. అర్థమైందా? నువ్వు గూగుల్‌లో సెర్చ్ చేసేటప్పుడు నీకు నువ్వు ఒక కీవర్డ్ టైప్ చేయగానే దాని పక్కనే ఇంకో కీవర్డ్ సజెషన్ చేస్తది. తెలుసా? అవును. ఆ! అదే నీకు అసోసియేషన్ రూల్‌ని వాడే వాళ్ళ మోడల్‌ని బిల్డ్ జేసింటారు. ఓకేనా? ఓకే. సో, నెక్స్ట్ కింద మనకి కొన్ని అసోసియేషన్ రూల్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ఉన్నాయి. అప్రియోర్ అల్గారిథమ్, ఎఫ్‌బి గ్రోత్ అల్గారిథమ్, సో, ఎక్లాట్ అల్గారిథమ్, సో, ఎఫిషియంట్ ట్రీ బేస్డ్ అల్గారిథమ్స్. పేర్లు గుర్తుపెట్టుకో. సో, నీ కరిక్యులం ప్రకారం ఈ కాన్సెప్ట్స్ ఉన్నాయంటే నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఈ ప్రతి అల్గారిథమ్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. ఓకేనా? సో, థర్డ్ వన్ ఈజ్ యువర్ డైమెన్షనాలిటీ రిడక్షన్. ఇవన్నీ క్లస్టరింగ్స్ ఇవన్నీ అన్‌సూపర్‌వైజ్డ్ లెర్నింగ్ అల్గారిథమ్స్ కిందికొస్తాయి. ఓకేనా? ఓకే. సో, ఇక్కడ డైమెన్షనాలిటీ రిడక్షన్ ఏంటిదంటే దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ డిక్రీజింగ్ ద నంబర్ ఆఫ్ ఫీచర్స్ ఆర్ వేరియబుల్స్ ఇన్ ఎ డేటా సెట్. సో, ఇప్పుడు మనకేంటిదంటే ఫస్ట్ సపోజ్ సో, ఇఫ్ ఐ వాంట్ టు ఆహ్, ఇఫ్ ఐ వాంట్ టు ప్రిడిక్ట్ ఓకే. సో, నేను ప్రిడిక్ట్ చేయాలనుకున్నప్పుడు ఒక డేటా సెట్ తీసుకుంటా. ఆ డేటా సెట్‌లో నాకి ఏమేం డేటా వాల్యూస్ ఉన్నాయంటే స్టూడెంట్ రిజిస్టర్ నంబర్. ఓకే. బాగా విను అభి. ఎగ్జాంపులు. సో, ఈ డైమెన్షనాలిటీ రిడక్షన్ అంటే ఏంటిదంటే, సో, నీకి ఒక డేటా సెట్ ఇస్తాను నేను. సో, ఆ డేటా సెట్‌లో నాకు డేటా వాల్యూస్ ఉన్నాయి. సో, ఆ డేటా సెట్ ఏంటిదంటే దట్ ఈస్ టు ప్రిడిక్ట్. ఓకేనా. సో, ప్రిడిక్ట్ చేయడానికి సో, 75% అబోవ్ ఉన్న వాళ్ళని నేను ప్రిడిక్ట్ చేయాలిక్కడ. నా కండిషన్ 75% అబోవ్. అంటే ఇప్పుడు నాకు ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ స్టూడెంట్ రిజిస్టర్ నంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఈమెయిల్ ఐడీ, స్టూడెంట్ ఫోన్ నంబర్. సో, దాని తర్వాత ఏంటిదంటే ఆహ్, ఇంగ్లీష్‌లో సారీ లైక్ మనం స్కూల్‌లో ఉన్న సబ్జెక్ట్స్ తీసుకుందాం. ఏంటిది ఇంగ్లీషు, తెలుగు, హిందీ, దాని తర్వాత మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ ఇలాగ మనకు సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో, గ్రేటర్ థాన్ 75% అంటున్నా. సో, ఓకేనా? సో, టోటల్ పర్సెంటేజ్. సో, లాస్ట్‌లో మనకి పర్సెంటేజ్ అనేది వస్తది. సో, ఇక్కడ నేనేం జేస్తున్నానంటే నాకివన్నీ ఉన్నాయి. ఓకేనా? ఈ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. స్టూడెంట్ రిజిస్టర్ నంబర్, స్టూడెంట్ నేమ్, ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్, ఓకే. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, మ్యాథ్స్, సైన్స్, సోషల్, టోటల్ పర్సెంటేజ్. నాకిక్కడ కావాల్సింది ఓన్లీ 2 ఫీచర్స్ మాత్రమే. సో, ఇప్పుడు రిమైనింగ్ ఫీచర్స్ అన్నిటిని నేను ఇగ్నోర్ చేసి సో, పర్టిక్యులర్ పర్సన్‌కి పర్టిక్యులర్ పర్సెంటేజ్ వచ్చిందనేది నేను అవుట్‌పుట్ ఇవ్వాలి. అర్థమైందా చెప్పింది? ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ డైమెన్షనల్ రిడక్షనా? ఆ! డైమెన్షనల్ రిడక్షన్‌కి. ఇందులో ఉందా? లేకపోతే మీరు చెప్తారా? లేదు. నేను ఓన్‌గా చెప్తున్నాను. నువ్వు వెతుక్కుంటున్నావా ఈ ఎగ్జాంపులు? హ్మ్. లేదు. లేదు. నేను చెప్పేస్తున్నాను ఓన్‌గా. యాక్చువల్లీ అదే చెప్తున్నా గదా! ల్యాప్‌టాప్ ఉండింటే నేను దాంట్లో టైప్ చేసి నీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటి. సో, ఈరోజు మాకిక్కడ ఫుల్లు వర్షం ఉంది. ల్యాప్‌టాప్ నానిపోతదని నేను కాలేజ్‌లోనే పెట్టేసొచ్చాను. సో, హ్మ్. ఇంట్లో ఉన్న ల్యాప్‌టాప్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. అందుకే ఈ ఇష్యూ అంతా. ఓకే. ఇది నీకు డైమెన్షనాలిటీ రిడక్షన్. సో, ఈ డైమెన్షనాలిటీ రిడక్షన్ బేసిక్‌గా ఏంటిదంటే, నీకు కావాల్సిన ఫీచర్స్‌ని మాత్రమే నువ్వు హైలైట్ చేసుకొని, రిమైనింగ్ ఫీచర్స్‌నన్నిటిని మనం ఇగ్నోర్ చేస్తాం ఇక్కడ. ఓకే. ఓకే. So, and the next one here we are having the different types of dimensionality reduction algorithms. PCA, that is your principal component analysis. So, next one linear discriminant analysis, non-negative matrix factorization, locally linear embedding,
ఐసోమాప్. ఓకే. దీస్ ఆర్ ద టైప్స్ యూ ఆర్ హ్యావింగ్. ఓకే. మెయిన్‌గా మనం ఇక్కడ యూజ్ చేసేటివి ఏంటివంటే పీసీఏ, ఎల్‌డీఏ ఈ రెండిటిని మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. సో, పీసీఏ ఏం చేస్తదంటే 2 వేరియబుల్స్ మధ్య కోరిలేషన్‌ని ఫైండ్ ఔట్ చేసి వాటిని నాయిసీ డేటాగా రికగ్నైజ్ చేస్తది. ఇప్పుడు రెండిటి మధ్య ఇప్పుడు 2 వేరియబుల్స్ అంటే ఎలా చెప్పొచ్చంటే ఆహ్, ఇప్పుడు మనము సమ్‌టైమ్స్ సే దట్. సో, ఇప్పుడు ఈ ఏజ్ ప్రకారం ఇంత వెయిట్ ఉండాలనేది మనము చెప్తాం. అవునా? నీకు ఇది తెలుసా? ఈ వెయిట్‌కి సారీ నీ హైట్‌కి ఇంత వెయిట్ ఉండాలి. నీ ఏజ్‌కి ఇంత హైట్, ఇంత వెయిట్ ఉండాలి అనేది మనం ఒక ప్రిడిక్షన్ అనేది చేస్తాం. ఐడియా ఉందా నీకు? ఎప్పుడైనా గూగుల్‌లో సెర్చ్ చేసి చూసావా? ఆ! ఐడియా ఉంది. నీ హైట్‌కి ఈ వెయిట్ ఉండాలి అనేది మనం చెప్తాం. అంటే నీ హ్మ్. హైట్‌కి, వెయిట్‌కి స్ట్రాంగ్ రిలేషన్ ఉంది. ఓకేనా? సో, ఈ స్ట్రాంగ్ రిలేషన్‌ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ఇప్పుడు నీ నేమ్‌కి, వెయిట్‌కి ఏం సంబంధం లేదిక్కడ. అర్థమైతుందా? అంత రిలేషన్ లేదు నీ నేమ్‌కి, వెయిట్‌కి. మనం ఇక్కడ చూసేది ఒకటే హైట్‌కి తగ్గట్టు వెయిట్ ఉండాలి అనేది చెప్తాం. సో, ఇప్పుడు ఇక్కడ నీ నేమ్ గూడా ఉంటది. సో, బట్ నీ నేమ్‌ని ఈ వెయిట్‌తో నీకంత రిలేషన్ లేదు. అర్థమైతుందా? సో, ఆ! దానికోసం నీ నేమ్ యొక్క కాలమ్‌ని నేను రిమూవ్ చేస్తా. సో, అలాగా మనము ఇక్కడ నీకు కావాల్సిన ఆహ్, ఫీచర్స్‌ని మాత్రమే మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఓకే. దేర్ యూ ఆర్ గోయింగ్ టు ఫైండ్ ఔట్ ద కంప్లీట్ రిలేషన్. సో, దాని యొక్క కోరిలేషన్ అంటాం మనం ఇక్కడ. ఆ కోరిలేషన్‌ని ఫైండ్ ఔట్ చేస్తాం. అదే నీకు పీసీఏ ఇక్కడ. ఓకేనా? So ఓకే. now coming to the advantages of your non-supervised, అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్. సో, సింప్లిసిటీ అండ్ క్లారిటీ. సో, మనం ఏం చేసినా గూడా ఈజీ టు అండర్‌స్టాండ్‌గా ఉంటది. సింపుల్‌గా ఉంటది. హై అక్యురసీ. సో, సఫిషియంట్ లేబుల్ డేటా మనం ఇచ్చినా గూడా ఇచ్చినా, ఇవ్వకున్నా గూడా మనకి ప్రిడిక్షన్ అనేది అక్యురేట్‌గా వస్తది. సో, ఓకే. వర్సటాలిటీ. సో, బోత్ వర్క్స్ ఫర్ ద బోత్ క్లాసిఫికేషన్ అండ్ డిసీజ్ ప్రిడిక్షన్. సో, డిసీజ్ ప్రిడిక్షన్‌కి, క్లాసిఫికేషన్స్‌కి పైన సూపర్వైజ్డ్ లెర్నింగ్‌కి ఇచ్చే ఆ ఎగ్జాంపుల్స్‌ని గూడా మనం అన్‌సూపర్వైజ్డ్‌లో వాడినప్పుడు గూడా మనకి కరెక్ట్‌గా డేటా అక్యురసీ రిజల్ట్ అనేది మనకిస్తది. ఓకే. జనరలైజేషన్. సో, విత్ ఎనఫ్ డివోర్స్ డేటా. సో, యూ ఆర్ గోయింగ్ టు ట్రైన్ ద మోడల్. సో, మనం ప్రాపర్‌గా మోడల్‌ననేది ట్రైన్ జేసి, సో, అన్‌సీన్ అంటే నీకు తెలియని ఇన్‌పుట్స్ కూడా దానికిచ్చినప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు ఎక్స్ట్రాక్ట్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ డేటా. సో, దాని ద్వారా మనకి ఔట్‌పుట్ అనేది ఇస్తది. సో, వైడ్ అప్లికేషన్స్ యూ కెన్ యూజ్ మోర్ నంబర్ ఆఫ్ అప్లికేషన్స్. సో, దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ పేజ్‌లోనే ఉన్నావా అభి? ఆ! అర్థమైతుందా చెప్పేది? ఆ! అర్థమైతుంది. అర్థం కాకపోతే అడుగు. ఓకేనా? సో, ఆ! ఇదంతా థియరీనే. వన్స్ యూ గెటింగ్ ఇంటు ద ప్రాక్టికల్. సో, అక్కడ నీకేదైనా కాన్సెప్టే నీకు అర్థం కాలేదంటే అక్కడ ప్రోగ్రామ్ ఏం చేస్తున్నావు అనేది క్లారిటీ తెలీదు. ఫస్ట్ బిహైండ్ కాన్సెప్ట్ ఏంటి అనేది మనకు అర్థం కావాల. ఓకే. దాని తర్వాతే ప్రాక్టికల్‌గా ఎళ్ళినప్పుడు క్లియర్‌గా నీకు అవసరం లేదు దాని గురించి. సో, టక టక చేసేసుకొని ఎళ్ళిపోతావు. ఓకే. సో, హ్మ్. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్‌కొచ్చేసరికి రిక్వైర్స్ లేబుల్ డేటా. సమ్‌టైమ్స్ ఇఫ్ యూ హ్యావ్ ద లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా సెట్ దేర్ యూ నీడ్ టు గివ్ దట్ లేబుల్ డేటా. సో, ఆ టైమ్స్‌లో మనకేంటిదంటే టైమ్ కన్జ్యూమింగ్ ఎక్కువుంటది ప్రిపేర్ చేసేకి. నెక్స్ట్ వన్ బయాస్ ఫ్రమ్ ద డేటా. సో, ఇఫ్ డేటా ఈస్ బయాస్డ్ ఆర్ అన్‌బాలన్స్డ్. సో, ప్రాపర్ డేటా అనేది నువ్వు ఇవ్వలేదంటే సో, మోడల్ ట్రైన్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతది. సో, ఓవర్ ఫిట్టింగ్ రిస్క్. సో, ఓకే. ఈ ఓవర్ ఫిట్టింగ్ రిస్క్ అంటే ఏంటిదంటే స్మాల్ డేటా సెట్స్‌లో మనకి ఓన్లీ ఇప్పుడు స్మాల్ డేటా సెట్ అంటే ఏం చెప్పొచ్చంటే నేము, ఏజు, జెండర్ ఉంది. సో, ఈ మూడిటి నుంచి నువ్వు ఏమి అనాలిసిస్ చేయలేవు. ఓకే. సో, ఆ టైప్ ఆఫ్ డేటాకి మనము ఓవర్ ఫిట్టింగ్ రిస్క్ అనేది ఇవ్వచ్చు. ఓకేనా? సో, నెక్స్ట్ వన్ లిమిటెడ్ అడాప్టబిలిటీ. సో, ఈ లిమిటెడ్ అడాప్టబిలిటీలో మనకేమైతదంటే
సో, పెర్ఫార్మన్స్ అనేది మనకు డ్రాప్ అయిపోతది. ఓకే. సో, నెక్స్ట్ వన్ నాట్ స్కేలబుల్ ఫర్ సమ్ ప్రాబ్లమ్స్. సో, టాస్క్ విత్ మిలియన్స్ ఆఫ్ పాసిబుల్ లేబుల్స్ లైక్ న్యాచురల్ లాంగ్వేజ్, supervised labels become impractical. Okay, these are the disadvantages for the unsupervised learning. Okay. ఓకే. సో, నాకు ఈ సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటిదంటే, దట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అండ్ అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గారిథం. అంటే ఇప్పుడు మనం సూపర్వైజ్డ్ లెర్నింగ్ కి డేటా ఎలా ఇస్తామంటే లేబుల్స్‌తో ఇస్తాం. అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్‌లో అన్‌లేబుల్డ్ డేటాని ఇస్తాం. సో, ఇప్పుడు నేను లేబుల్డ్ డేటా కొంచెం, అన్‌లేబుల్డ్ డేటా కొంచెం ఇస్తున్నా మోడల్‌కి. సో, ఆ రెండిటి నుంచి డేటా గ్యాదర్ చేసుకొని మనకు ప్రిడిక్షన్స్ అనేది చేస్తది. అది మనకిక్కడ సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటాం. ఓకేనా? ఓకే. నీకు సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే అర్థమైంది గదా! అంటే ఇప్పుడు మనము అన్‌సూపర్వైజ్డ్‌లో లేబుల్డ్ డేటా ఇవ్వం. సూపర్వైజ్డ్ లెర్నింగ్‌లో లేబుల్డ్ డేటా ఇస్తాం. ఈ సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్‌లో ఏం చేస్తామంటే, రెండిటి యొక్క కాంబినేషన్ ఆఫ్ డేటాని మనము మోడల్‌కి ఇస్తున్నాం ట్రైన్ జేయడానికి. ఓకే. సో, దట్ ఈస్ ద కాన్సెప్ట్ బిహైండ్ దట్ సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్. సో, ఈ సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గారిథమ్స్ మనము మోస్ట్‌లీ మనం ఎక్కడ యూజ్ చెయ్యం. బట్ ఏంటిదంటే వి ఆర్ హావింగ్ దట్ కాన్సెప్ట్ కాబట్టి వి నీడ్ టు నో అబౌట్ ఇట్. ఈ సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్‌లో మనం ఏం చేస్తామంటే స్మాల్ సెట్ ఆఫ్ లేబుల్డ్ డేటాని ఇనిషియల్‌గా మోడల్‌ని ట్రైన్ చేసేకి చూస్తాం. సో, దాని తర్వాత దిస్ మోడల్ ఈస్ యూజ్డ్ టు క్లాసిఫై ద అన్‌లేబుల్డ్ డేటా. సో, క్రియేటింగ్ యాన్ ఎక్స్‌పెండెడ్ లేబుల్డ్ డేటా సెట్. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ట్రైన్ చేసిన లేబుల్డ్ డేటాతో మనం ట్రైన్ చేసుంటాం. లేబుల్ ట్రైన్ చేసిన తర్వాత మోడల్‌ని అన్‌లేబుల్డ్ డేటాని ఇచ్చి దాన్ని మనం టెస్ట్ చేస్తున్నాం. ఓకే. అలాగ మనకి ప్రాసెస్ అనేది జరుగుతదిక్కడ. సో, కింద రెడ్, ఆరెంజ్‌లో ఆ! రెడ్, ఆరెంజా? కింద రెడ్, ఆరెంజ్‌లో రెడ్ కాదు. గ్రీన్, ఆరెంజ్‌లో నీకు డయాగ్రామ్ కనిపిస్తుందా? ఆ! సూపర్వైజ్డ్ లెర్నింగ్ వర్సెస్ సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్ వర్సెస్ అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్. సో, సూపర్వైజ్డ్ లెర్నింగ్‌లో ఆల్ డేటా ఈస్ లేబుల్డ్. సో, దాని ద్వారా మనం మోడల్‌ని ట్రైన్ చేస్తాం. సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్‌లో సమ్ పోర్షన్ ఆఫ్ డేటా ఈస్ లేబుల్డ్. సో, లాట్స్ ఆఫ్ డేటా ఈస్ అన్‌లేబుల్డ్. సో, ఈ రెండిటిని బేస్ చేసి మనం మోడల్‌ని ట్రైన్ చేస్తున్నాం. ఓకేనా? ఓకే. అన్‌సూపర్వైజ్డ్ డేటా మనం ఇందాక డిస్కస్ చేసిందే. అన్‌లేబుల్డ్ డేటాతో మనం మోడల్‌ని ట్రైన్ చేస్తాం. దిస్ ఈజ్ హియర్ సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్. సో, ఈ సూపర్వైజ్డ్ లెర్నింగ్, సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్ సో, సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్ మనకి ఉన్నప్పుడు సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్‌కి ఎందుకెళ్ళాము? సో, వాట్ ఆర్ ద సూపర్వైజ్డ్ లెర్నింగ్ లిమిటేషన్స్? కిందికి రా. కింద పేజ్‌కి రా. డయాగ్రామ్ కింది పేజ్‌కి. కింద సో, ఇప్పుడేమైతుంది? సూపర్వైజ్డ్ లెర్నింగ్ హాస్ ఎ ఫ్యూ లిమిటేషన్స్. కనిపించిందా? హ్మ్. సో, దిస్ ప్రాసెస్ స్లో. సో, ఇట్ రిక్వైర్స్ ద హ్యూమన్ ఎక్స్‌పర్ట్స్. సూపర్వైజ్డ్ లెర్నింగ్‌కి మనకేమవుతదంటే ఎక్కువగా హ్యూమన్ ఎక్స్‌పర్ట్స్ అనేటివి మనకు కావాలి. ఎందుకంటే లేబుల్స్ అనేటివి చేయాలి మనం. డేటా నుంచి లేబుల్స్ అనేటివి క్రియేట్ చేయాలి వన్ బై వన్. సో, దానికోసం మనకి ఆ ప్రాసెస్ అనేది స్లో అవుతది. సో, నెక్స్ట్ ఏంటిదంటే లిమిటేషన్ కాస్ట్‌లీ. సో, ఈ మోడల్‌ని మనం ట్రైన్ చేయాలంటే లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటా సెట్స్‌కి సో, మనకి కాస్ట్ ఎక్కువైతది. ఎందుకంటే సపోజ్ ఇఫ్ యూ హావ్ 10,000 డేటా వాల్యూస్. సో, ఒక 10,000 డేటా వాల్యూస్ ఒక్కళ్ళే పర్సన్ కూర్చొని లేబుల్ చేయడం అనేది కష్టమవుతది. సో, ఆ కేస్‌లో ఏం చేయాలంటే యూ నీడ్ టు రిక్రూట్ మినిమమ్ 10 పర్సన్స్ టు లేబుల్ దట్ డేటా. సో, రా డేటా నుంచి డేటాని లేబుల్ చేసేకి మినిమమ్ నువ్వు 10 పర్సన్స్‌ని రిక్రూట్ చేసుకోవాలి. అంటే అది నీకేమవుతది? కాస్ట్ ఎక్కువైతది. సో, ఆ సూపర్వైజ్డ్ లెర్నింగ్‌కి మనకున్న లిమిటేషన్ ఇది. సో, ఓకే. వైల్ కమింగ్ టు ద అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్. సో, ఇట్ ఈస్ చీపర్ వే టు పెర్ఫార్మ్ ద ట్రైనింగ్ టాస్క్. బట్ ఇట్స్ నాట్ ద సిల్వర్ బుల్లెట్. సో, ఇక్కడేమవుతదంటే మనకి కొన్ని లిమిటెడ్ ఏరియాస్ ఆఫ్ అప్లికేషన్స్‌కి మాత్రమే మనం ఈ అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్స్ అనేటివి యూజ్ చేస్తాం. అండ్ ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ యూ ద
లెస్ అక్యురేట్ రిజల్ట్స్. మనకి లెస్ అక్యురేట్ రిజల్ట్స్ కూడా మనకిస్తది. సో, ఈ రెండిటి యొక్క డ్రాబ్యాక్స్‌ని తీసుకొని మనం ఈ సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేది డెవలప్ చేసాం. ఓకేనా? సో, ఇప్పుడు ఈ సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్‌లో ఇట్ ఈస్ గోయింగ్ టు బ్రిడ్జెస్ సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్ to solve their key challenges. So, you train an initial model with a few labeled samples and iteratively apply it to the larger number of or the greater number of unlabeled data. ఓకే. ఇది మనం చేసేది ఇక్కడ. సో, ఈ అన్‌లైక్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఎస్ఎస్ఎల్ వర్క్స్. ఓకే. ఇది మనకి సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్. సో, ఈ సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్‌లో మనకి మళ్ళీ 3 టెక్నిక్స్ ఉన్నాయి. సెల్ఫ్ ట్రైనింగ్, కో ట్రైనింగ్, గ్రాఫ్ బేస్డ్ లేబులింగ్. సో, ఈ సెల్ఫ్ ట్రైనింగ్ ఓకే. జాగ్రత్తగా చూడు అభి. డయాగ్రామ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, కిందికొస్తే నువ్వు కింద డయాగ్రామ్ కనిపిస్తుందా? సెమీ సూపర్వైజ్డ్ సెల్ఫ్ ట్రైనింగ్ మెథడ్ అని. సో, ఇక్కడ ఇది దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ టెక్నిక్ యూ ఆర్ హావింగ్ ఇన్ ద సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్ టెక్నిక్. సో, ఇది మనకేం చేస్తుందంటే బేసిక్‌గా సమ్ పోర్షన్ ఆఫ్ డేటా విత్ హ్యూమన్ మేడ్ లేబుల్స్. సో, హ్యూమన్ మేడ్ లేబుల్స్‌తో సమ్ పోర్షన్ ఆఫ్ డేటా అనేది తీసుకుంటది. ఫస్ట్ బేస్ మోడల్‌ని ఫస్ట్ క్లాసిఫైయర్‌తో క్లాసిఫై చేస్తది. సో, దాని తర్వాత లాట్స్ ఆఫ్ అన్‌లేబుల్డ్ డేటా తీసుకొని ఫస్ట్ క్లాసిఫై చేసిన క్లాసిఫైయర్ మోడల్‌ని తీసుకొని జూడో లేబుల్స్ అనేటివి మనకు తీసుకుంటది. సో, అలాగా మనకి ప్రిడిక్ట్ చేస్తది. సో, నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటిదంటే ఒరిజినల్ లేబుల్డ్ డేటా మోస్ట్ కాన్ఫిడెంట్ జూడో కోడ్ లేబుల్స్. అంటే ఇప్పుడు నీకి పైన సెకండ్ యొక్క స్టేజ్‌లో ఉన్న అవుట్‌పుట్ మనకి థర్డ్ స్టేజ్‌లో ఉన్న ఇన్‌పుట్ లాగా మారుతుంది. సో, న్యూ డేటా సెట్ తీసుకుంటావు. ఇంప్రూవైజ్డ్ సెల్ఫ్ ట్రైనింగ్ అనమాట. అదంతకదే ట్రైన్ చేసుకొని మనకి మోడల్ అనేది బిల్డ్ చేసి నీకు అక్యురేట్ రిజల్ట్స్ అనేది అవుట్‌పుట్ ఇచ్చేస్తది. ఓకేనా? అర్థమైతుందా అది? నెక్స్ట్ కో ట్రైనింగ్. సో, ఈ కో ట్రైనింగ్ ఏంటిదంటే అనదర్ సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్ టెక్నిక్. సో, వైల్ టిపికల్లీ కో ట్రైనింగ్ trains the two individual classifiers based on the two views of data. సో, ఈ సెల్ఫ్ ట్రైనింగ్ అప్రోచ్ మనకి ఏంటిదంటే బేసిక్‌గా ఇట్ ట్రైన్స్ ఇట్‌సెల్ఫ్. సో, కో ట్రైనింగ్ ఏంటిదంటే ఈ కో ట్రైనింగ్ కో ట్రైనింగ్ ఏం చేస్తదంటే 2 ఇండివిడ్యువల్ క్లాసిఫైయర్స్‌ని బిల్డ్ చేస్తది. ఆ 2 ఇండివిడ్యువల్ క్లాసిఫైయర్స్ కూడా మనకి 2 వ్యూస్ ఆఫ్ డేటా మీద డిపెండ్ అయి ఉంటది. సో, కో ట్రైనింగ్ కో ట్రైనింగ్ అనిపిస్తుందా నీకు హెడ్డింగ్? సో, దాని సెకండ్ పాయింట్ చూడు. The views are basically different sets of features that provide additional information about each instance, meaning they are independent given the class. So, next, also each view is sufficient. The class of sample data can be accurately predicted from each set of features alone. So, నీకు ఇక్కడ కింద ఇది చూడు, నీకు అర్థమైపోతుంది. డయాగ్రామ్ చూడు. కో ట్రైనింగ్ మెథడ్‌లో మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఇనిషియల్ లేబుల్డ్ ట్రైనింగ్ డేటా సెట్‌ని తీసుకుంటాం. సో, ఒక పార్ట్ అంటే దాన్ని 2 వ్యూస్‌గా మనము డివైడ్ చేస్తాం. వ్యూ 1 లేబుల్డ్ డేటా, వ్యూ 2 లేబుల్డ్ డేటా. సో, ఈ వ్యూ 1 లేబుల్డ్ డేటాలో మనం ఏం చేస్తున్నామంటే క్లాసిఫైయర్‌ని మనం యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ చెప్పాం. 2 వ్యూస్ ఉంటాయి. 2 వ్యూస్‌కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండివిడ్యువల్ క్లాసిఫైయర్స్‌ని మనం చూసుకుంటాం. సో, ఈ క్లాసిఫైయర్ మనకేం చేస్తదంటే ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ దట్ జ్యూడో లేబుల్స్ ప్రిడిక్టెడ్ బై ద క్లాసిఫైయర్ 1. సో, మనం ఆల్రెడీ ఏంటిదంటే యూ ఆర్ గోయింగ్ టు ప్రిడిక్ట్ సంథింగ్. సో, ఆ ప్రిడిక్ట్ చేసి లేబుల్ చేసిన డేటాని మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం. ఓకే. సో, అలాగా మనకి కాన్ఫిడెంట్ ప్రిడిక్షన్స్ అనేది చేసి ఈ క్లాసిఫైయర్‌ని మనం మళ్ళీ అన్‌లేబుల్డ్ డేటా దగ్గర వాడతాం. ఓకేనా? ఓకే. సో, ఈ అన్‌లేబుల్డ్ డేటా దగ్గర వాడుతున్నప్పుడు అది మనకి ప్రిడిక్షన్స్ అనేటివి చేసి అక్యురసీ అనేది మనకి కరెక్ట్ అక్యురసీ ఇస్తది. ఓకే. సో, ఇలాగ కో ట్రైనింగ్ మెథడ్ మనకి ఇక్కడ వర్క్ అవుతది. సో, నౌ కమింగ్ టు ది అడ్వాంటేజెస్ ఆఫ్ ద సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్.
రెడ్యూస్డ్ ద లేబులింగ్ కాస్ట్. లేబులింగ్ కాస్ట్ అనేది మనకి రెడ్యూస్ అవుతది. సో, అక్యురసీ అనేది ఇంప్రూవ్ చేస్తున్నాము. సో, బికాజ్ విత్ ద ట్రైనింగ్. సో, ట్రైనింగ్ మెథడ్ ద్వారా మనకి అక్యురసీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ హ్యాండిల్స్ ద రియల్ వరల్డ్ సిట్యుయేషన్స్. లైక్ ద మెడికల్, సైబర్ సెక్యూరిటీ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్స్‌ని కూడా ఇది ఈజీగా హ్యాండిల్ చేస్తది. నెక్స్ట్ వన్ బెటర్ రిప్రజెంటేషన్ లెర్నింగ్. ఓకే. లేబుల్డ్ డేటా తీసుకుంటావు, అన్‌లేబుల్డ్ డేటా తీసుకుంటావు. బట్ నీకు ఫైనల్లీ లేబుల్డ్ డేటాని క్లియర్ క్లాసిఫై చేసి నీకు ప్రొవైడ్ చేస్తది. ఓకే. ఫ్లెక్సిబిలిటీ ఇక్కడ కెన్ బి కన్సిడర్డ్ విత్ ద సూపర్వైజ్డ్ అండ్ అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్స్. సో, ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్‌కైనా సరే అది ఈజీగా అడాప్ట్ అయిపోయి మనకి ప్రిడిక్షన్ అనేది చేస్తుంది. సో, దట్ ఈస్ యువర్ ఫ్లెక్సిబిలిటీ. నౌ కమింగ్ టు ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్. అవి పేజ్ ఓపెన్ చేసావా? అడ్వాంటేజెస్ తర్వాత డిసడ్వాంటేజెస్. ఆ, సో, yes, sir. నెక్స్ట్ వన్ డిసడ్వాంటేజెస్‌లో ఫస్ట్ మనకి అజంప్షన్ సెన్సిటివిటీ. సో, అజంప్షన్ సెన్సిటివిటీ మనకేమవుతదంటే క్లోజ్ పాయింట్స్‌ని మనము లేబుల్స్ షేర్ చేసేటప్పుడు యాక్చువల్లీ ఐ నీడ్ టు ఎక్స్‌ప్లెయిన్ దిస్ విత్ ద డయాగ్రామ్. సో, ఈ స్మూత్‌నెస్, అజంప్షన్ సెన్సిటివిటీ అనేది ఈ షేర్డ్ లేబుల్స్ అనేది నేను ఒక డయాగ్రామ్ ఏసి చెప్పాలి. సో, ఇప్పుడు సర్కిల్ డ్రా చేస్తే సర్కిల్‌లో కొన్ని పాయింట్స్ అనేటివి మనం అక్కడక్కడ ప్లేస్ చేస్తాం. ఇప్పుడు 2 పాయింట్స్ అంటే 2 డాట్స్‌కి స్మాల్ డిస్టెన్స్ ఉంటది. సో, ఈ స్మాల్ డిస్టెన్స్‌ని మనము అనలైజ్ చేసి వాటి యొక్క రిలేషన్‌ని ఫైండ్ ఔట్ చేసేటప్పుడు మనకి చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా గూడా ఆ ప్రిడిక్షన్ అనేది కరెక్ట్‌గా రాదు. సో, ఓకే. అది అజంప్షన్ సెన్సిటివిటీ. సో, నెక్స్ట్ వన్ ఏంటిదంటే ఎర్రర్ ప్రొపగేషన్. సో, ఇక్కడ ఏదైనా మిస్‌లీడింగ్ స్మాల్ డేటా సెట్స్‌ని మనం తీసుకున్నప్పుడు మిస్‌లేబుల్స్ అంటే ఇప్పుడు నేను ఎలిఫెంట్ దగ్గర కౌ అని పెట్టాను. సో, ఓకే. డాగ్ దగ్గర క్యాట్ అని పెట్టా. సో, ఇప్పుడు ఏమైందంటే నాకు లేబుల్స్ అనేటివి మిస్‌ప్లేస్ అయిపోయాయి. ఈ మిస్‌ప్లేస్ అయినప్పుడు గూడా మనకేమవుతదంటే అక్యురసీ కరెక్ట్‌గా రాదు. ఓకే. కాంప్లెక్సిటీ. సో, మనకు కాంప్లెక్సిటీ గూడా ఎక్కువగానే ఉంటది. నెక్స్ట్ వన్ ఈజ్ లిమిటెడ్ అప్లికబిలిటీ. సో, ఇక్కడున్న ఇప్పుడు వాడే ప్రాబ్లమ్స్‌కి మనం ఎక్కువగా ఈ కైండ్ ఆఫ్ అల్గారిథమ్స్ అనేది యూజ్ చెయ్యం. ఓకే. సో, కంప్యూటేషనల్ కాస్ట్ ఈస్ వెరీ హై బికాజ్ యూ ఆర్ గోయింగ్ టు యూజ్ బోత్ లేబుల్డ్ అండ్ అన్‌లేబుల్డ్ డేటా అట్ ఏ టైమ్ అండ్ యూ ఆర్ గోయింగ్ టు predict the results. Okay. So these are the disadvantages of the semi supervised learning. Okay. Abhi okay na? Mm. So next one we are having the applications. So ఇక్కడ applications లో మనకి natural language processing, computer vision, medical diagnosis, cyber security and network traffic classification, speech recognition, రికమెండేషన్ సిస్టమ్స్. ఈ అప్లికేషన్స్‌లో మనము ఈ సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గారిథమ్స్ అనేటివి మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? Okay. ఓకేనా అభి? Mm. సో, నెక్స్ట్ వన్ ఈజ్ ఇప్పటి వరకు మనకు సూపర్వైజ్డ్ లెర్నింగ్ అయిపోయింది, అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్ అయిపోయింది, సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అయిపోయింది. అండ్ ద లాస్ట్ టైప్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ దట్ ఈస్ యువర్ రెయిన్ఫోర్స్డ్ లెర్నింగ్. సో, రెయిన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ అంటే ఏంటిదంటే సపోజ్ ఇఫ్ యూ డూ సంథింగ్ గుడ్. సో, ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక గుడ్ థింగ్ చేసావు. ఒక మంచి పని చేసావంటే ఆబ్వియస్‌లీ యూ ఆర్ గోయింగ్ టు గెట్ యువర్ అప్రిషియేషన్ రైట్? సో, ఈ అల్గారిథమ్స్ మనకెలా వర్క్ అవుతాయంటే ఇఫ్ దట్ డూ సంథింగ్ కరెక్ట్ వర్క్. సో, వాటిని మనకి రివార్డ్ లాగా ఇచ్చినప్పుడు ఇట్ ఫీల్స్ గుడ్ అనమాట. సో, అలాగా మనకి మోడల్ అనేది ట్రైన్ చేస్తది. నీకు కింద డయాగ్రామ్ చూస్తే ఇన్‌పుట్ ఉంటది. సో, ఏజెంట్. సో, ఏజెంట్‌లో మనకేం చేస్తాయంటే దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు రివార్డ్ ఇట్. ఓకే. ఓకేనా? Okay. సో, హౌ డస్ ద రెయిన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ వర్క్ అంటే సో, కింద పాయింట్ చూస్తే నీకు అర్థమైతది. ఫర్ Mm. ఇన్‌స్టాన్స్ ఏ చైల్డ్ మే డిస్కవర్ దట్ దే రిసీవ్ ద పేరెంటల్ ప్రైజ్ వెన్ దే హెల్ప్ ఏ సిబ్లింగ్ ఆర్ క్లీన్.
but receives the negative reactions when they throw toys or yell. Soon the children learns which combination of activities results in the end reward. అర్థమవుతుందా? నువ్వు గుడ్ చేస్తే నీకు అప్రిషియేషన్ వస్తుంది, బ్యాడ్ చేస్తే నీకు స్కోల్డింగ్స్ అనేటివి వస్తాయి. అలాగా మనకి ఏంటిదంటే, సో ఈ రెయిన్ఫోర్స్మెంట్ అల్గారిథం కూడా మనకి అలాగే వర్క్ అవుతుంది. సో ఓకేనా? ఓకే. సో ఇప్పుడు ఎలాగంటే, సో ఇప్పుడు పాజిటివ్ వాల్యూ ఇస్తా. సో ఓకే, ఈ పాజిటివ్ వాల్యూ ఇచ్చినప్పుడు నాకు పాజిటివే వస్తుంది. అంటే ఇప్పుడు రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఎలా వర్క్ అవుతుందంటే, సో నువ్వు పాజిటివ్ ఇస్తే పాజిటివ్ వాల్యూవే వస్తుంది. సో దాంట్లో ఏది ఒకటి నెగిటివ్ వాల్యూ అయినా సరే నీకు నెగిటివ్ వాల్యూవే వస్తుంది అని చెప్పి అది ఫిక్స్ అయిపోతుంది. నీకు ఈ ప్రాసెస్ తెలుసు కదా. సో 3 + 5 = 8. ఓకేనా? 3 - 5 అంటే నీకు ఇక్కడ లార్జెస్ట్ నెంబర్కి మైనస్ వాల్యూ ఉంది అంటే నీకు రిజల్ట్లో -2 వస్తుంది. అర్థమవుతుందా అవి ఆ, ఈ కండిషన్స్ ద్వారా? ఫర్ సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ -3 + 5 = 2 అంటే స్మాలర్ వాల్యూకి మైనస్ ఉందంటే నీకు పాజిటివ్ వాల్యూనే వస్తుంది. బేస్డ్ ఆన్ దిస్ కండిషన్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు అనలైజ్ ద డేటా. సో ఇలాగ మనకి ఈ రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అల్గారిథమ్స్ అనేటివి యూజ్ అవుతాయి. ఓకేనా? ఓకే. సో నౌ కమింగ్ టు ద కీ కాన్సెప్ట్స్. సో నెక్స్ట్ పేజ్, డయాగ్రామ్ కింది పేజ్. సో కీ కాన్సెప్ట్ మనకి ఏంటిదంటే, సో ఏజెంట్ ఇన్ ద ఎంఎల్ అల్గారిథం. సో ఈ ఏజెంట్ అనేది మనకి వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఏంటిదంటే, ఆర్ గోయింగ్ టు సెటప్ అన్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ని ఒకటి సెటప్ చేస్తాం విత్ ద వేరియబుల్స్, బౌండరీ వాల్యూస్, రూల్స్, ద వ్యాలిడ్ యాక్షన్స్. ఇందాక చెప్పినట్టు సో కొన్ని మనం రూల్స్ అనేటివి పెట్టాం. 2 + 3. సో నాకు ఇక్కడ 2 వాల్యూస్ పాజిటివ్ వాల్యూస్ కాబట్టి నాకు పాజిటివే వస్తుంది. సో 3 - 5 నాకు ఇక్కడ 2 వాల్యూస్లో ఒక వాల్యూ మైనస్ వాల్యూ. ఆ మైనస్ వాల్యూ కూడా నాకు బిగ్గెస్ట్ వాల్యూ కాబట్టి నాకు రావాల్సిన అవుట్పుట్ ఏంటిదంటే మైనస్లోనే రావాలి, మైనస్ వాల్యూ రావాలి. సో నెక్స్ట్ వన్ -3 + 5. సో ఇప్పుడు నాకేంటిదంటే, సో ఒకటి నెగిటివ్ వాల్యూ, ఒకటి పాజిటివ్ వాల్యూ. సో నెగిటివ్ వాల్యూ పాజిటివ్ వాల్యూ కంటే చిన్నది కాబట్టి నాకు పాజిటివ్ వాల్యూవే రావాలి. ఈ రూల్స్ అని మనం పెట్టినప్పుడు అది వర్క్ అవుతుంది అనమాట. సో ఓకేనా? నెక్స్ట్ వన్ ద యాక్షన్. The action is a step that the RL agent takes to navigate the environment. Okay. Next one, state. The state is the environment at given point in time. Okay. And the reward. So positive, negative, 0 value. So okay. In other words, reward or the punishment. Okay. మనం ఇలాగా రివార్డ్స్ అనేటివి మనం ఇచ్చేసుకుంటాం. సో ఓకేనా? నౌ కమింగ్ టు ద అడ్వాంటేజెస్. సో ఈ అడ్వాంటేజ్లో మనకి ఏంటిదంటే, కాంప్లెక్స్ సీక్వెన్షియల్ డెసిషన్ ప్రాబ్లమ్స్ అనేటివి మనకి వేర్ అదర్ అప్రోచెస్ ఫెయిల్. సో ఓకే, ఈ కాంప్లెక్స్ సీక్వెన్షియల్ అంటే లైక్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే, స్టాక్ మార్కెట్ తెలుసు కదా. స్టాక్ మార్కెట్వి మనకి ఏంటిదంటే కంప్లీట్లీ గ్రోత్ అన్నా ఉంటుంది, లేదా మైనస్ వాల్యూస్లో లాస్ అన్నా ఉంటుంది, ప్రాఫిట్ అన్నా ఉంటుంది. సో ఆ టైప్స్ ఆఫ్ కాంప్లెక్సిటీ డేటాస్ని మనకి ఈ రెయిన్ఫోర్స్మెంట్ అల్గారిథమ్స్ని యూజ్ చేయొచ్చు. ఓకే, ఓకేనా? సో నెక్స్ట్ వన్, లెర్న్స్ ఫ్రమ్ ద రియల్ టైమ్ ఇంటరాక్షన్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ డోంట్ రిక్వైర్ లేబుల్డ్ డేటా లైక్ ద సూపర్వైజ్డ్ లెర్నింగ్. సో లేబుల్డ్ డేటా, ఆ టైప్ ఆఫ్ డేటా మనకి ఇక్కడ అవసరం లేదు. మనకి ఇక్కడ కావాల్సింది కండిషను, రివార్డ్, అంతే చాలు. సో నెక్స్ట్, కెన్ ఇన్నోవేట్ బై డిస్కవరింగ్ ద న్యూ స్ట్రాటజీస్. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ద డిసడ్వాంటేజెస్. సో ఈ డిసడ్వాంటేజెస్ ఏమవుతాయంటే, లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటాని మనము ఈ ఈ ఈ కైండ్ ఆఫ్ అల్గారిథమ్స్ని యూజ్ చేసి ప్రాసెస్ చేయడం కొంచెం కష్టం. సో రివార్డ్ ఫంక్షన్ డిజైన్ ఈజ్ క్రిటికల్. సో ఓకే, అది కొన్ని టైప్స్ ఆఫ్ కేసెస్కి మనకి అది కొంచెం క్రిటికల్గా అనిపిస్తుంది. ఓకేనా? అండ్ దెన్ నాట్ సూటబుల్ ఫర్ ద సింపుల్ ప్రాబ్లమ్స్. సో ఛాలెంజింగ్ టు డీబగ్ అండ్ ఇంటరప్ట్, మేకింగ్ ఇట్ హార్డ్ టు ఎక్స్ప్లెయిన్ ద డెసిషన్స్. So go through these disadvantages. Okay. So now coming to this, with this we'll complete the first week syllabus. So okay.
ఇక్కడితో మనం ఫస్ట్ వీక్ సిలబస్ ఫినిష్ చేస్తాము. So this is your last but one. So what are the types of problems you are going to solve by using the machine learning? So ఇక్కడ ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని మనము మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ని యూజ్ చేసి సాల్వ్ చేస్తాము అంటే ఫస్ట్ వన్ ఈజ్ యువర్ కిందికి వచ్చావా పేజ్ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్ అయినా క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్లో మనకి ఎగ్జాంపుల్స్. సో ఈ ఎగ్జాంపుల్స్ స్పామ్, మెడికల్ డయాగ్నోసిస్, సెంటిమెంట్ అనాలిసిస్, హ్యాండ్ రిటర్న్ డిజిట్ రికగ్నైజేషన్. సో ఇవి ఎగ్జాంపుల్స్ మనకి క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్కి. రిగ్రెషన్ ప్రాబ్లమ్స్కి హౌస్ ప్రైసింగ్ ప్రిడిక్షన్, స్టాక్ ప్రైస్ ఫోర్కాస్టింగ్, వెదర్ ప్రిడిక్షను, ప్రిడిక్టింగ్ పేషెంట్ సర్వైవల్ టైమ్ ఇన్ హెల్త్ కేర్. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి మనము రిగ్రెషన్ అల్గారిథమ్స్ యూస్ చేస్తాం. నెక్స్ట్ వన్ క్లస్టరింగ్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ క్లస్టరింగ్ ప్రాబ్లమ్స్ ఏంటిదంటే కస్టమర్ సెగ్మెంటేషన్. ఓకే, ఇన్ మార్కెటింగ్ అంటే కస్టమర్ సెగ్మెంటేషన్ అంటే ఫర్ సపోజ్ మనకి గుడ్ రివ్యూస్ ఉంటాయి, బ్యాడ్ రివ్యూస్ ఉంటాయి. సో 5% రేటింగ్ ఇచ్చిన రేటింగ్ 4 రేటింగ్ ఇచ్చిన వాళ్ళని మనం ఈ కేటగరైజ్ చేసుకుంటాం. సో ఆ టైప్ ఆఫ్ కేసెస్లో మనకి క్లస్టరింగ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ డాక్యుమెంట్ ఆర్ టాపిక్ క్లస్టరింగ్, ఇమేజ్ కంప్రెషన్, సోషల్ నెట్వర్క్ కమ్యూనిటీ డిటెక్షన్. సో ఈ టైప్ ఆఫ్ మోడల్స్లో మనము క్లస్టరింగ్ అనేది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ డైమెన్షనాలిటీ రిడక్షన్. సో ఈ డైమెన్షనాలిటీ రిడక్షన్లో మనము ఇమేజ్ ప్రాసెసింగ్ చేస్తాం. సో అంటే ఇమేజ్ ప్రాసెసింగ్ అంటే సో నీ ఫోటోని నేను మోడల్కి ఇచ్చి సో ప్రిడిక్ట్ చేయమంట హూ ఈస్ హీ అనేది. సో అప్పుడు ఏంటిదంటే నీ పిక్చర్ అంటే నీ డేటాని సో లైక్ నీ షేప్ని నీ ఏంటిది నీ ఫేస్ యొక్క షేప్స్ అన్నిటిని ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు అనలైజ్. సో ఆ ప్రకారంగా మనకి ఏంటిదంటే సో వాంటెడ్ ఇప్పుడు ఐస్ డిఫరెంట్ ఉంటాయి, ఐబ్రోస్ డిఫరెంట్ ఉంటాయి, సో మనకి ఫోర్ హెడ్ లెంత్ డిఫరెంట్ ఉంటుంది, సో ఓకే నోస్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా, సో ఫేస్ షేప్ ఓవెలా లేకపోతే లైక్ సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ ఉంటాయి మనకి ఫేస్ది. సో అలాగా మనకి ఏంటి అంటే కేటగరైజ్ చేసుకొని ఫేస్లోనే క్యాల్కులేషన్స్ అన్నీ చేసి సో దిస్ ఈజ్ యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. అది మనకి ఇమేజ్ ప్రాసెసింగ్ ఇయర్. ఓకే, డేటా విజువలైజేషన్, నాయిస్ రిడక్షన్స్ ఇన్ ద సిగ్నల్స్, స్పీడింగ్ అప్ ద అల్గారిథమ్స్ విత్ హై డైమెన్షనల్ డేటా. ఓకే, నెక్స్ట్ వన్ anomaly or the outlier detection. సో ఈ టైప్ ఆఫ్ డేటా సో అల్గారిథమ్స్కి మనము ఫ్రాడ్ డిటెక్షన్, సో ఓకే ఫాల్ట్ డిటెక్షన్స్ ఇన్ ద మిషన్స్, దాని తర్వాత హెల్త్ మానిటరింగ్. ఇప్పుడు ఫ్రాడ్ డిటెక్షన్ అంటే మనకి యూపీఐ ఫ్రాడ్ డిటెక్షన్స్ జరుగుతుంటాయి ఒక్కోసారి. అంటే మనం ఇప్పుడు స్కాన్ చేసి డబ్బులు వేయకపోయినా మనం వేసామనేది ఒకటి చూపిస్తాం. ఓకే, లేదా సంబడి సెండ్ ద లింక్. ఓకే, లింక్ సెండ్ చేసేసి ఆ లింక్ మీద క్లిక్ చేయగానే నీ అమౌంట్ అంతా వాళ్ళ దాంట్లోకి క్రెడిట్ అయిపోతుంది. సో ఆ కేసెస్లో మనము ఆ టైప్ ఆఫ్ థింగ్స్ని మనము రెడ్యూస్ చేయాలంటే దీనికోసం మనకు అవుట్లయర్ డిటెక్షన్ అల్గారిథమ్స్ని వాడి సో ఆ అన్వాంటెడ్ లింక్స్ ఏమున్నాయి, ఆ ఫ్రాడ్ లింక్స్ ఏమున్నాయి అనేది మనం డిటెక్ట్ చేస్తామన్నమాట. సో ఓకే, నెక్స్ట్ వన్ రికమెండేషన్ ప్రాబ్లమ్స్. ఈ రికమెండేషన్ ప్రాబ్లమ్స్లో ఏంటిదంటే ఫర్ సపోజ్ ఇఫ్ యూ గో ఫర్ యువర్ కార్టూన్, నేను ఇప్పుడు టామ్ అండ్ జెర్రీ వీడియోస్ నేను యూట్యూబ్లో ఎక్కువగా చూశానంటే సో నాకు అదే ఎక్కువగా రికమెండ్ చేస్తుంది. ఇఫ్ ఐ సర్చ్ ఫర్ ద మొబైల్ సో నీకు అదే ప్రిడిక్ట్ చేస్తుంది. ఆ టైప్ ఆఫ్ కేసెస్లో మనకి ఈ రికమెండేషన్ అల్గారిథమ్స్ కొన్ని ఉన్నాయి. అంటే ప్రీవియస్ హిస్టరీ ప్రకారంగా నీకు రికమెండ్ అనేది చేస్తూ వస్తుంది. సో ఓకే, అప్లికేషన్స్లో మనం రికమెండేషన్కి ఏదైతే సూట్ అవుతుందో దాన్ని చూస్ చేసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ వన్ రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. సో ఈ రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే దట్ ఈజ్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, రోబోటిక్స్, గేమ్ ప్లేయింగ్, స్మార్ట్ ట్రాఫిక్ లైట్ కంట్రోల్. ఓకే, ఇవి మనకున్న ప్రాబ్లమ్స్. వీటన్నిటికీ మనం మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, నౌ యూ గాట్ ద క్లారిటీ అవి. నెక్స్ట్ దిస్ ఈస్ ద టేబుల్. సో ప్రాబ్లమ్ టైపు, గోలు, ఇండియన్ అప్లికేషన్స్. సో క్లాసిఫికేషను, అసైన్ లేబుల్స్, ఆధార్ అథెంటికేషను, సో దాని తర్వాత నిర్మయ్
క్యాన్సర్ డిటెక్షన్. ఇవి మనకున్న ఇండియన్ అప్లికేషన్స్ క్లాసిఫికేషన్ మోడల్‌ని యూజ్ చేసి చేసుకుంటున్నారు. నెక్స్ట్ వన్ రిగ్రెషన్, ప్రిడిక్ట్ కంటిన్యూయస్. సో, ఇప్పుడు హౌస్ ప్రైజెస్ ఇన్ బెంగుళూరు, ఎన్ఎస్‌సి స్టాక్ ప్రిడిక్షన్స్‌ని మనము రిగ్రెషన్ మోడల్స్‌ని యూజ్ చేసి ప్రిడిక్ట్ చేస్తున్నాం. ఓకేనా? సో, నెక్స్ట్ వన్ క్లస్టరింగ్. సో, గ్రూప్ సిమిలర్ డేటా. ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ సెగ్మెంటేషన్ అంటే ఒక టైప్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు ఉంటారు. ఓన్లీ సో, దే ఆర్ ఇప్పుడు మనకు కొంతమంది గ్యాడ్జెట్స్ అదేంటి మొబైల్ ఫోన్స్, ల్యాప్‌టాప్స్ ఇవన్నీ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళకి కొంచెం ఏంటిది దే విల్ రికమెండ్ మోర్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ దే ఆర్ గోయింగ్ టు అట్రాక్ట్ దెమ్ బై గివింగ్ ద డిస్కౌంట్స్. సో, అలాగా మనం ఆ టైప్ ఆఫ్ కస్టమర్స్‌ని మనము గ్రాబ్ చేసుకోవాలన్నప్పుడు క్లస్టరింగ్ వాడతాం. సో, డైమెన్షనాలిటీ రిడక్షన్, ఆధార్ ఫేస్ రికగ్నిషన్, స్మార్ట్ సిటీ సీసీటీవీస్. ఓకే. సో, గో త్రూ దిస్ టేబుల్ విల్ లెట్ యూ నీకు అర్థమైపోతది అది. ఓకే. ఓకేనా? నౌ కమింగ్ టు ది పైథాన్ అండ్ లైబ్రరీస్ ఫర్ ద మిషన్ లెర్నింగ్. సో, మనకిక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైబ్రరీస్‌ని మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. సో, నంపై మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఫర్ ద న్యూమెరికల్ కంప్యూటేషన్. సో, న్యూమెరికల్ కంప్యూటేషన్ అంటే నీకెలా చెప్పొచ్చంటే, సో, ఇప్పుడు మ్యాట్రిక్స్ నీకు ఐడియా ఉందా? 2/2 మ్యాట్రిక్స్‌లో మనము మల్టిప్లికేషన్ చేస్తాం, అడిషన్ చేస్తాం. ఐడియా ఆ! ఉందా నీకు? సో, ఆ ఐడియా. ఆ కైండ్ ఆఫ్ కేసెస్‌లో మనకి ఈ నంపై లైబ్రరీ అనేది యూజ్ చేస్తాం. సో, పాండాస్ వచ్చేసరికి డేటా మ్యానిపులేషన్ కానీ, డేటా క్లీనింగ్ కానీ, అంటే మిస్సింగ్ వాల్యూస్, నల్ వాల్యూస్ చెప్పా కదా! సో, ఆ టైప్ ఆఫ్ డేటాకి మనము ఈ పాండాస్ లైబ్రరీ అనేది యూజ్ చేస్తాం. సో, మ్యాట్‌ప్లాట్‌లిబ్. సో, మ్యాట్‌ప్లాట్‌లిబ్ ఏం చేస్తదంటే, నీవు గ్రాఫ్స్, పై చార్ట్ ఇవన్నీ అబ్జర్వ్ చేశావా? హ్మ్. గ్రాఫ్స్, బార్ గ్రాఫ్స్ చూసావా నువ్వు? చూసా. సో, మనకి గ్రోత్ అయ్యే ఒక లైన్ కనిపిస్తా పోతది. గ్రాఫ్ ఒకటి. హ్మ్. సో, ఆ టైప్ ఆఫ్ అవుట్‌పుట్స్ నీకు రావాలంటే మ్యాట్‌ప్లాట్‌లిబ్ లైబ్రరీ మనం యూజ్ చేయాల. ఓకేనా? సో, నెక్స్ట్ వన్ హ్మ్. సీబార్న్. సీబార్న్ ఈజ్ యువర్ స్టాటిస్టికల్ విజువలైజేషన్. అంటే మనకి స్టాటిస్టిక్స్ నీకు ఐడియా ఉందా? వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్, మీన్, అవును. మీడియన్ ఇవన్నీ ఈ డేటాని మనకి డిస్‌ప్లే చేయాలంటే సీబార్న్ వాడాలి. నెక్స్ట్ వన్ ఎస్‌సిఐ కిట్ లెర్న్. సో, వీటికి మనము క్లాసికల్ మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ఇప్పుడు ఈ ఎస్‌విఎం డెసిషన్ ట్రీ నీకు యూజ్ అవ్వాలి. ఈ అల్గారిథమ్స్ యూజ్ అవ్వాలంటే ఈ లైబ్రరీ వాడాలి. ఓకే. ఎస్‌సిఐ హ్మ్. కిట్. సైకిట్ అంటాం బేసికల్‌గా దాన్ని. సో, సైకిట్ లెర్న్ అంటాం. సో, దాన్ని మనం ఇప్పుడు యూజ్ చేసి ఈ క్లాసికల్ అల్గారిథమ్స్, ఈ మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్‌ని మనము వాడొచ్చు. ఇప్పుడు డెసిషన్ ట్రీ అంటున్నాం. అంటే దట్ ఈస్ యువర్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గారిథమ్. ఈ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గారిథమ్‌లో నువ్వు మోడల్‌ని ట్రైన్ చేసి ప్రిడిక్ట్ చేయాలంటే ఈ లైబ్రరీ వాడితేనే నీకు ఇవి వర్క్ అవుతాయి. ఓకేనా? ఓకే. సో, నెక్స్ట్ వన్ SciPy. సో, దట్ ఈస్ యువర్ సైంటిఫిక్ కంప్యూటేషన్స్ అనమాట. సో, టెన్సార్‌ఫ్లో దట్ ఈస్ డీప్ లెర్నింగ్ అల్గారిథమ్స్‌కి ఇమేజ్ రికగ్నిషన్ ఎన్ఎల్‌పి దాంట్లో వాడతాం. సో, పైటార్చ్ ఉంది. సో, పైటార్చ్ అంటే దట్ ఈస్ యువర్ జీపీటీ. సో, చాట్ జీపీటీలలో వీటిలలో మనకి ఈ డెవలప్ చేసేటప్పుడు చాట్ జీపీటీ అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు ఈ పైటార్చ్ అనే లైబ్రరీ వాడింటారు వాళ్ళు. ఓకేనా? నెక్స్ట్ వన్ హ్మ్. లైట్ జీబీఎం. సో, దట్ ఈస్ ఎ గ్రేడియంట్ బూస్టింగ్. టేబులర్ డేటాని, ఫ్రాడ్ డిటెక్షన్, క్యాగిల్ మోడల్స్ ఇవన్నీ రావాలి అంటే ఎక్స్‌జీబూస్ట్, లైట్ జీబీఎం అనే లైబ్రరీని యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఎన్ఎల్‌టీకే దట్ ఈస్ ఎ న్యాచురల్ లాంగ్వేజ్ టోకెన్ కిట్టా ఏదో సంథింగ్ ఉంది. ఎన్ఎల్‌టీకే ఓకే. స్పేసీ. ఇవి మనకి టెక్స్ట్ మైనింగ్, సెంటిమెంటల్ అనాలిసిస్ చేసేటప్పుడు ఈ లైబ్రరీని వాడాల. ఓకే. నెక్స్ట్ లైబ్రరీ లాస్ట్ వన్ ఈస్ ఓపెన్‌సివి. ఈ ఓపెన్‌సివి మనకి కంప్యూటర్ విజన్ అంటే ఫేస్‌ని గానీ, ఆబ్జెక్ట్‌ని గానీ డిటెక్ట్ చేసే అప్లికేషన్స్‌లో ఈ లైబ్రరీ మనకు యూజ్ అవుతది. ఓకేనా?
సో విత్ దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ వీక్ సిలబస్ అన్నమాట. ఓకే. సో బై నెక్స్ట్ వీక్ విల్ గో విత్ దిస్ డేటా ప్రీ ప్రాసెసింగ్. ఓకే. సో ఇది కూడా చేశాను, ఇంకా కొంచెం ఉంది చేసేది. ఆఫ్టర్ దిస్ విల్ గో ఫర్ ఇట్. ఓకే. ఈ రోజుకి ఇది చాలు. రేపు నేను సిఓ చెప్తాను నీకు. ఓకేనా. ఇప్పుడు ఈ లైబ్రరీస్ ఎనీ యూస్ చేస్తే అప్పుడు కోడ్ రన్ అవుతుంది. అంతే. నీ ఆ లైబ్రరీ చూస్తేనే కోడ్ రన్ అవుతుంది, లేదంటే కాదు. నీకు పైథాన్, మామూలుగా పైథాన్, సి సి ప్లస్ ప్లస్ నీకు ఐడియా ఉంది కదా. ఆ సి ప్లస్ ప్లస్ నువ్వు ర్యాండమ్గా నీ ప్రోగ్రామ్స్ అన్నీ నువ్వు ర్యాండమ్గా చేసుకుంటూ పోతావు. ఇక్కడ ఏంటిదంటే స్పెసిఫిక్ యాక్టివిటీ నువ్వు చేయాలంటే స్పెసిఫిక్ లైబ్రరీ వాడాలి. ఇప్పుడు నేను ఇందాక చెప్పా కదా, నాకు పై చార్ట్, బార్ గ్రాఫ్, లైన్ గ్రాఫ్, స్కాటర్ గ్రాఫ్ ఇవన్నీ రావాలంటే నేను మ్యాట్ప్లాట్ లైబ్రరీ వాడితేనే నాకు ఇవన్నీ వస్తాయి, లేదంటే రాదు. న్యూమరికల్ అనాలిసిస్. సో న్యూమరికల్ అనాలిసిస్ చేయాలంటే లైక్ ఆల్జిబ్రా తెలుసు కదా నీకు, ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్స్, అర్థమాటిక్ ఈక్వేషన్స్. సో ఈ ఈక్వేషన్స్ అన్ని నీకు వర్క్ అవ్వాలంటే నంపై వాడాలి. ఓకేనా. సో ఇవి నీకున్న లైబ్రరీస్. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా అడ్వాన్స్డ్గా ఉన్నాయి, ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ లైబ్రరీస్ ఉన్నాయి. మనకి ఇవే కాదు ఉండేది పైథాన్లో. సో ఆ స్పెసిఫిక్ యాక్టివిటీ బట్టి మనం స్పెసిఫిక్ లైబ్రరీని యూస్ చేసుకుంటాం. దానివల్ల ఈజీ అవుతుంది మనకి. ఇప్పుడు మనం వెబ్ అప్లికేషన్ డెవలప్ చేసే కూడా వేరే లైబ్రరీని వాడాలి. స్పెసిఫిక్ లైబ్రరీ ఉంటుంది, ఫ్లాస్క్ అని. దట్ ఈస్ యువర్ లైబ్రరీ. ఫ్లాస్క్ లైబ్రరీ మనము యూజ్ చేస్తాం ఇన్ ద పైథాన్. సో దట్ ఈస్ కంప్లీట్లీ ఫర్ క్రియేటింగ్ ద వెబ్ అప్లికేషన్స్. ఓకేనా. ఎనీ డౌట్స్? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఈ రోజుకి? ఏం లేవా?